speaker. Yeah, happy evening, Andarki. It's my honor to introduce our beloved speaker, Umadevi Atmakuru, ma'am. For educational qualifications, she completed MSc Mathematics, MEd, MSc Psychology. She expertise in life skills trainer and motivational speaker as well as NLP master practitioner. She is professionally lecturer in mathematics. She is an RECEL regional director, ICI club president. With a strong academic background and extensive experience in training and mentoring, Umadevi Garu is dedicated to empowering individuals through education, mentoring, and motivation and skills development. Her leadership in various capacities reflects her commitment to personal growth, women empowerment, and community services. Heartily welcome to ma'am. The digital dais is yours. Thank you, madam. Thank you very much. Beautiful introduction. థ్యాంక్ యూ మేడం. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ రథసారథులు గంపా నాగేశ్వరరావు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మొదటి గురువు అయినటువంటి మా కదం కృష్ణమూర్తి సార్ గారికి ఇంపాక్ట్ లో నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మన మెంటర్స్, ట్రైనర్స్, ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనం రీజనల్ డైరెక్టర్స్ అనడం కంటే కూడా ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అనడం బెస్ట్ ఏమో. ఎందుకంటే చాలా మంది ఉన్నాం, అందరికి కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్. నేషనల్ డైరెక్టర్స్ కి, రీజనల్ డైరెక్టర్స్ కి, మన ఆర్పి సార్ కదం కృష్ణమూర్తి సార్ గారికి, తిరుపతి నుంచి ఉన్నటువంటి మన మాధవి మేడం గారికి, మన ప్రదీప్ సార్ గారికి, మాతో పాటు ఉన్నటువంటి మా ప్రవీణ్ సార్ గారికి, వెంకట కొల్లూరు సార్ గారికి, మై వెల్ విషర్ అందరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ అటెండ్ అయినటువంటి ప్రతి ట్రైనర్ అనొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా రోజుల నుంచి ఏంటి మన టీటీడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం నేర్చుకోబోతున్నాం అని చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మనము ప్రపంచంలో ఉన్న అందరికంటే కూడా డిఫరెంట్ గా ఈ రోజు మనం మౌల్డ్ కాబోతూ ఉన్నాం. ఈ రోజు నుంచి 30 days మనం ఇక్కడ జర్నీ చేస్తూ ఉన్నామంటే ఒక మంచి వ్యక్తి మనకు పరిచయం అయితేనే మన లైఫ్ లో ఎంతో మార్పు వస్తుంది. కానీ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మన ఇంపాక్ట్ ఫ్యామిలీలో, ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లో మనం ఒకరం అయ్యాము అంటే దట్ ఈస్ గ్రేట్. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మనం ఇప్పుడు ఒక సముద్రం ఒడ్డుకొచ్చి నిలబడున్నాం. మనకు ఆ సముద్రంలో ఎంత నాదో మన ఇంపాక్ట్ లో అంత నాలెడ్జ్ ఉంది. మీరు అది తీసుకోవడానికి ఏమి తెచ్చుకుంటారు, దేంతో ఆ నాలెడ్జిని తీసుకుపోవాలి అనుకుంటారు, ఏ విధంగా ప్రతి విషయాన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటారు అనేది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం సముద్రం దగ్గరికి వెళ్ళాం, చిన్ని గ్లాస్ తీసుకెళ్ళాం అనుకోండి, ఆ గ్లాస్ లోనే పట్టుకొచ్చుకుంటాం మనం. లేదు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాం అనుకో, వాటర్ బాటిల్ అంతే తెచ్చుకోగలం. లేదు ఒక ట్యాంకర్ తీసుకెళ్ళాం అనుకో, ట్యాంకర్ నిండా మనం పట్టుకొచ్చుకోవచ్చు. అంటే ఇది మన ఆలోచన విధానం, మనం తీసుకునేటటువంటి కెపాసిటీ మీద ఆధారపడి ఉంటది. అంటే మనం సముద్రంలో ఉండే అన్ని తీసుకోవాలి, సముద్రంలో ఉండే వాటర్ కంటే వాల్యుబుల్ తీసుకోవాలి అంటే ఈత వచ్చిన వాళ్ళు ఏం తీసుకుంటారు, సముద్ర గర్భంలో ఉండేటటువంటి ముత్యాల కోసం అన్వేషిస్తారు. వాళ్ళు ఆ ముత్యాలనే తీసుకోగలుగుతారు. అలా కాకుండా ఒక వల వేశారనుకోండి, సముద్రం ఒడ్డున నిలబడి ఫిష్, చేపలను మాత్రమే పట్టుకోగలరు. అలా కాకుండా ఈ నీళ్ళు ఒకటి ఎలా ఉంటాయో, ఉప్పు నీళ్లు తాకి చూద్దాం అనుకునే వాళ్ళకి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. అది కూడా లేకుండా నేను పోలేనండి సముద్రం దగ్గరికి, ఏదో ఎవరో చెప్పారు వచ్చేసాను, ఇక్కడ కూర్చున్నాను, నేను డిజిటల్ గా మాత్రమే సముద్రాన్ని చూస్తాను అంటే టైం మాత్రమే వేస్ట్ అయింది. ఈ కేటగిరీలో మనం దేంట్లో ఉన్నాము, ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది మనకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు అందరికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు, మీకు అన్నీ తెలుసు. ఆ తెలిసినటువంటి వాటిని ఎలా ఆర్గనైజ్డ్ గా మనం చెప్పగలము, మాట్లాడగలము, చేయగలము, అన్వయించుకోగలము అనేటటువంటి విషయాన్ని మాత్రమే ఇక్కడ తెలుసుకోగలుగుతారు.
అబ్బా నాకంత సీన్ లేదండి, నేను ఇంపాక్ట్ లో 30 days కాదు కదా 1 year ఉన్నా కూడా నేను మాట్లాడలేను అనేది ఏదన్నా ఉంటే బయట పెట్టండి. మనకు సీన్ లేక కాదు, ప్లాన్ లేక మనకు సీన్ ఉందో లేదో తర్వాత సంగతి. ఒక ప్లాన్ ఉంది అంటే పర్ఫెక్ట్ గా మనం వేసుకున్నటువంటి టైం టేబుల్ ప్రకారం మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనకు సీన్ లేక కాదు, మనకు ప్లాన్ లేక మనం అచీవ్ చేయలేకపోతూ ఉన్నాము. ఇప్పటికీ ఈ 10 days లో మన ప్రదీప్ సార్ చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, చాలా వరకు అందరూ బాగా అటెండ్ అవుతూ ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారు అని. ఇప్పటికే మీకు ఏంటి మన ఇంపాక్ట్ లో ఏం జరుగుతుంది, ఏం నేర్చుకోవాలి, ఎందుకు వచ్చాము, మనలో ఉండేటటువంటి బ్లాక్స్ ఏమున్నాయి, వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేటటువంటిది ఒక క్లారిటీకి వచ్చేసింటారు. ఈ రోజు మనము ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత నా గురించి నేను చెప్పాలి అంటే 4 years బ్యాక్ నేను ఇంపాక్ట్ లోకి వచ్చినప్పుడు 11 days కి ఏదో కోర్సు నేర్పిస్తారంట. 11 days కి అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. మనము ఎక్కడైనా కూడా అటెండ్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ అంటే మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులమే. మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఎక్కడ ఏది వినాలనుకున్నా ఇక్కడ నేను ఏదో కొత్తగా నేర్చుకోబోతూ ఉన్నాను, ఇది నా లైఫ్ కి ఏదో ఉపయోగపడుతుంది, నేను ఏదో అప్లై చేసుకుంటాను, నా లైఫ్ లో నేను బ్రతకడం కాకుండా జీవించడం అనేటటువంటి స్టేజ్ కి నేను రావాలి అంటే మనం ఎంటీ బౌల్ తో వచ్చి కూర్చోవాలి. ఫస్ట్ నాకు తెలియంది ఏదో నేను తెలుసుకుంటాను అనేటటువంటిదే కదా ఇక్కడ మెయిన్. అలాంటప్పుడు మనం ఎంటీ బౌల్ తో కూర్చున్నాము అంటే ఇక్కడ వాటర్ ఇచ్చారా, వాటరే పట్టుకుందాం, పంచామృతం ఇచ్చారా, పంచామృతమే పట్టుకుందాం, అమృతమే ఇచ్చారా, అమృతమే తీసుకుందాం. ఏది ఇచ్చినా మనం ఆ బౌల్ ని ఫుల్ చేసుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా ఓపెన్ మైండ్ తో కూర్చోండి. ఏ క్లాస్ లోనైనా సరే. ఇంపాక్ట్ అంటే ఏదో చెప్తారంట, చూద్దాం ఉండు, నాకు తెలిసిన దగ్గర కంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా అంటే మనకి ఏం రాదు. ఒక బౌలు ట్యాప్ కింద బోర్లా పెట్టేసి నీళ్లు పట్టినా ఏం పట్టినా కూడా అవి వృధా అయిపోతాయి. అలా కాకుండా మనం ఎంటీ బౌల్ తో పట్టుకున్నామంటే వాళ్ళు ఏమి ఇచ్చారో దాన్ని తీసుకుంటాం. మనకు తెలిసినటువంటిది ఇందాక చెప్పాను కదా, సీన్ అనేటటువంటి పదాన్ని తీసేసుకుంటే ఒక ప్లాన్ చెప్తారు ఇక్కడ. మనం ఎలాంటి గైడెన్స్ లో మనం ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అది వెళ్ళిన తర్వాత మనం దేన్ని అచీవ్ అవుతాం. మనకు పెద్దలు ఇంకొక మాట చెప్తారు, నమ్మాలి నమ్మాలి నమ్మాలి. ఏదైనా మనల్ని మనం నమ్మాలి, ఎదుటి వాళ్ళని నమ్మాలి. వాళ్ళ మాట నచ్చాలి అంటే ఎదుటి వాళ్ళని నమ్మాలి. కాబట్టి మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఈ 21 days లో 11 days కానీ 21 days కానీ 41 days కానీ ఏదైనా ఒక పని చేసామంటే మన లైఫ్ లో మనము ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% జరుగుతుంది అని చెప్తారు. ఇందాక ఎవరో ఒక మెసేజ్ పెట్టున్నారు, మేడం ఎందుకు ఇంపాక్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ అని ఎందుకు ఉపయోగిస్తారు, చేంజ్ అనేది ఎందుకు ఉండదు అని. చేంజ్ అంటే ఈ రోజు మనం ఎక్స్టర్నల్ గా మోటివేషన్ ఇచ్చినప్పుడు నేను తోసేస్తా కొట్టేస్తా అని బాగా ఎక్సైటెడ్ గా ఒక పని స్టార్ట్ చేస్తాం. రాత్రి పడుకొని లేచేసరికి ఏమైంది, అది మళ్ళీ యాజ్ యూజువల్ టైం టేబుల్కి వచ్చేస్తాం మనం. అలా కాకుండా ఇంటర్నల్ గా మనకు ఒక మోటివేషన్ కావాలి, ఒక క్యూరియాసిటీ కావాలి, ఒక ఇంటెన్షన్ కావాలి. అలాంటప్పుడు మాత్రం మనం దేన్నైతే తీసుకుంటామో 100% ఫుల్ఫిల్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే చేంజ్ అంటే ఈ రోజు వస్తుంది, మనకి ఎవరైనా మోటివేట్ చేసినప్పుడు నిజమే కదా, నాకు ఇప్పుడు 30 years వచ్చాయి, 30 years లో కూడా నేను ఇంకా ఏం చేయలేదు, ఇంకన్నా ఏదైనా చేయాలి అనుకుంటాం. మళ్ళీ మనకంటే కొంచెం వెనకుండేటటువంటి వాళ్ళని చూసి వాళ్ళకంటే నేనే బెస్ట్, ఇంకేంది చేసేది ఇంతకంటే, నేనే సూపర్ అనుకొని మన బ్రెయిన్ మనమే నిద్రపుచ్చుతాం. అలా కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక గొంగలి పురుగు నుంచి సీతాకొక చిలుకగా మారిన తర్వాత ఆ బటర్ఫ్లై మళ్ళీ గొంగలి పురుగుగా మారడానికి అవకాశం ఉండదు. అలానే మనలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, అది ప్రతి ఒక్కరు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ 20 days లో ఇతను ఏదో తాగినట్టున్నాడు, ఏదో తిన్నట్టున్నాడు, ఇతని మాటల్లో తేడా వచ్చింది, ఇతని బాడీ లాంగ్వేజ్ లో తేడా వచ్చింది, ఇతను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో తేడా వచ్చింది అంటే ప్రతి 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 ఒక్కటి మీరు మాట్లాడే మాట దగ్గర నుంచి మీ ప్రతి మూమెంట్ వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సొసైటీ. అదే మన గుర్తింపు. ఆ గుర్తింపు కోసమే మనం ఇంపాక్ట్ లో ఉన్నాం. మన ఇంపాక్ట్ మనకు అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చింది. అక్కడ మీరు ఏం పట్టుకుంటారు, మీరు విన్నటువంటి ప్రతి క్లాస్ లో ప్రతి ఒక్క స్పీకర్ ఒక వజ్రాలను ఇచ్చేస్తారు మీకు. ఎలాంటి స్వార్థం లేకుండా ఒక సబ్జెక్ట్ ఇచ్చేది ఒక టీచర్స్. అలాంటిదే మన ప్లాట్ఫామ్. అంటే నా స్టూడెంట్స్ నాకంటే గొప్ప వాళ్ళు అయిపోవాలి అని. అలాంటివన్నీ పట్టేసుకోండి, వాడేసుకోండి. ఎక్కడ కాపీ రైట్స్ లేవు.
మీరు ఈ రోజు నుంచి ఈ 10 days లో కానీ ఈ 1 week లో కానీ మీరు ఇంపాక్ట్ లో జర్నీ చేసిన తర్వాత మీరు ఒక ఆటోమేటిక్ గా కొంత మార్పు అనేది మీలో వచ్చి ఉంటుంది. ఎందుకు అంటే ఈ టైంలో మీ ఫ్రెండ్స్ అంతా బయట కూర్చొని టీవీలో బాగా హ్యాపీగా క్రికెట్ వస్తుంది. అది చూసే వాళ్లకు మీకు ఇక్కడే తేడా వచ్చేసింది. అంటే ఈ టైంకి నా క్లాస్ స్టార్ట్ అవుతుంది, నా లైఫ్ కోసం నేను 1 hour టైం ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నాను, ఆ టైంలో నేను ఏదో నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత నా లైఫ్ కి అప్లై చేసుకోవాలి అనే దాంట్లోనే మీరు ఫస్ట్ సక్సెస్ఫుల్ గా మీరు కూర్చోగలిగారు అంటే 100% ఇంపాక్ట్ ఫ్యామిలీలో మీరు ఆటోమేటిక్ గా ట్రైనర్స్ అయిపోయారు. మీ డెడికేషన్ ఇలాగే ఉండాలి లాస్ట్ క్లాస్ వరకు. మీ వెన్నెముకలాగా మీ వెనకుంటూ తట్టి లేపడానికి మనకు మెంటర్స్, ట్రైనర్స్, ఇన్ఛార్జీలు, స్పీకర్స్ ప్రతి ఒక్కరు మీ వెంటుంటారు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు ఇన్ని రోజుల్లో మనం ఇంపాక్ట్ లేక రావడానికి నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక సలహా ఏమిస్తాను అంటే, మా సైడ్ మేము టీటీడబ్ల్యూఎస్ చేసేటప్పుడు మీలాగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి ఒక 4 members 5 members పట్టుకొచ్చుకున్నారు. ఎందుకు అంటే మనం ఒక్క దగ్గరే పిక్నిక్ వెళ్ళాం అనుకోండి, మనం ఒక్కరమే అక్కడ ఎంజాయ్ చేయడానికి అంత అవకాశం హ్యాపీగా అనిపించదు మనసుకి. కానీ మనకు తెలిసిన వాళ్ళు మనతో పాటు ఇంకా 4 ఉన్నారు అనుకోండి, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. 1 month ఇక్కడ మనం డిజిటల్ గాను నెక్స్ట్ ఆఫ్లైన్ లోనూ కలిసినప్పుడు మన లైఫ్ లో మర్చిపోలేనటి మన స్టూడెంట్ లైఫ్ లో ఏదైతే ఎంజాయ్ చేసామో దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా నోట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ లింక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీ ఫ్రెండ్స్ గానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం లైఫ్ లో ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా వాళ్లకు అది తిని అయిపోయే వరకే ఉంటుంది. ఈ నాలెడ్జ్ ని మీరు షేర్ చేశారంటే మిమ్మల్ని మీరు మీ లైఫ్ లో మర్చిపోరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి, స్టూడెంట్స్ కి ఇవ్వండి. ఇప్పుడు మన ప్రథమ కర్తవ్యం ఇంటర్మీడియట్ 10th class ఈ రోజు లాస్ట్ 10th ఎగ్జామ్స్ రాసి ఎక్సైటెడ్ గా గాల్లో ఊగి తూలుతూ ఉన్నారు చాలా మంది, సైలెన్సర్లు పీకేసి. అలాంటి వాళ్ళకి సైలెన్సర్ ని నోరు మూపిచ్చేసి క్లాస్ దగ్గర కూర్చోబెట్టాలి అంటే మన లింక్ చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చేసేయండి. ఎందుకు అంటే వాళ్లకు మనం ఏమి ఇచ్చినా కూడా కొద్ది రోజులే గుర్తు పెట్టుకుంటారు. ఇక్కడ మన ఇంపాక్ట్ ఒక్కసారి పరిచయం చేసిన తర్వాత మన లైఫ్ లో మర్చిపోరు. మీరందరూ మీరు గురుదక్షిణగా మన కంపల్సరీకి ఇచ్చేటటువంటి వాల్యుబుల్ గిఫ్ట్ ఏమన్నా ఉంది అంటే, మనం ఏది నేర్చుకోవాలి అనుకున్నామో అది పక్కన వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పించడము, తర్వాత మనం నేర్చుకున్నది 10 మందికి పంచడము. ఈ రెండే మన కంపల్సరీ మన నుంచి కోరుకునేది. ఈ పాయింట్ అయితే మర్చిపోవద్దు. ప్రతిరోజు క్లాస్కి వచ్చేటప్పుడు ఒక 10 minutes ముందు మీ లిస్ట్ లో ఎవరైతే వీళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళ లైఫ్ లో ఇది ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళందరికీ మన లింక్ ఇచ్చేసేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు మీరు సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద కుటుంబం ఉంది, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు అని ఒక పాజిటివ్ భరోసా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని జాయిన్ చేపించేసేయండి. థ్యాంక్ యూ. ఇన్ని రోజుల్లో మనం నేర్చుకున్నటువంటిది సూపర్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారు, ఇంకా కొద్దిమంది కూడా ఆన్ చేసుకున్నారంటే మీ ఇంట్లో మీరున్నారు, మా ఇంట్లో నేనున్నాను. ఏం లేదు, హ్యాపీగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము. మనం ఒకరినొకరు చూసినప్పుడు మాత్రమే, ఈ రోజు ఇక్కడ చూస్తేనే రేపు స్టేజ్ మీద చూడడానికి హ్యాపీగా ఉంటుంది. మనం సముద్రం ఒడ్డు నిలబడుకుందామా, ఈత నేర్చుకుందామా, వలేద్దామా, వాటర్ మాత్రమే తీసుకెళ్దామా అనేది మనం వీడియోస్ ఆన్ చేసుకుంటే మీ ఆత్మవిశ్వాసం అనేది ఎంత ఉంది. ఎన్ని రోజులు మనం జర్నీ చేసి ఇన్ని రోజులైన వీడియో ఆన్ చేసుకోకపోతే మన ఇంపాక్టియన్స్ కి కొంచెం షేమ్ గా అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారనుకో, హ్యాపీగా మిమ్మల్ని నేను చూస్తూ మీరు ఎంత ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారు. నేను ఫస్ట్ ఇంపాక్ట్ లోకి వచ్చినప్పుడు అలా అనుకున్నా, 11 days లో ఏదో నేర్పించేస్తారంట, కరోనా మహాతల్లి చాలా మంచి చేసింది మాకందరికి, ఆమె వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం అని నేను అనుకుంటా. ఎందుకు అంటే చాలా రోజులు టీచింగ్ ఫీల్డ్ లో ఉండి ఇన్ని సంవత్సరాలలో ఏంటబ్బా నేర్చుకుంది ఏముంది, మేము రోజు క్లాసే కదా చెప్తాం, స్టేజీ మీద ఎందుకు మాట్లాడలేము అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు మా మొహమే మేము చూసుకొని మాట్లాడుకోలేకున్నాము, ఇన్ని రోజులు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నామా అనిపించింది. ఇప్పుడు మనం ఒకరినొకరు చూసామనుకో, మేము కూడా 11 days ఈపీఎస్ మీకంగా ఒక అద్భుతమైనటువంటి వరం, డైరెక్ట్ గా మీరు ట్రైనర్స్ అయిపోతూ ఉన్నారు. మాకు 11 days ఈపీఎస్ 11 days టీటీడబ్ల్యూఎస్ చేసిన తర్వాత ఒక 4 batches కి మెంటర్స్ గా చేసిన తర్వాత టీటీడబ్ల్యూఎస్ ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. అప్పుడు 29th batch 30th batch. మీరు గ్రేట్, మీరు మాస్టర్స్. అట్ ఏ టైం మీరు KG to PGకి వచ్చేసారు. మధ్యలో ఏమి
మనం అటెంప్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మీరు 100% అక్కడ ఏదైతే మిస్ అయ్యారో అదంతా కూడా ఇక్కడ మన ట్రైనర్స్ అంతా మీకు మంచి మోటివేషన్ ఇస్తారు. మీరు ఏదైనా మనకు పెద్దలు ఒక మాట చెప్తారు, నేర్చుకోవాలనే ఆసక్తి మనకుంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్, పక్కన పిల్లలు అరిచే వాళ్ళు ఉంటారు, హస్బెండ్ అరిచే వాళ్ళు ఉంటారు, వైఫ్ అరిచే వాళ్ళు ఉంటారు. ఏ మంచి టైంలో బాగా కూర్చున్నావు నువ్వు జూమ్ ముందు, మాకు ఇక్కడ తల పిచ్చి పడుతుంది అనే వాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ అధిగమించి మనం కూర్చున్నామంటే మనకు కావాల్సింది మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మనకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్ కి ఫస్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలియచేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ టైం మన లైఫ్ లో మన కోసం మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. అందరికి కూడా మరొక్కసారి ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనం ఇన్ని రోజులు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంపాక్ట్ లేక రావడానికి ఫస్ట్ ఎవరైనా మీకు చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమి మారడానికి మన ఇంపాక్ట్ లేక వచ్చారు, మీలో ఉండేటటువంటి అవి ఉన్నాయి కదా గ్లిచెస్, ఏవైతే కొన్ని 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 కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక కంటెంట్ క్రియేషన్ గా రాస్తే మన లైఫ్ తర్వాత మన తరం వాళ్ళు చదువుకోవాలి అనుకోని పాజిటివ్ ఒపీనియన్ తో ఇంపాక్ట్ లేక వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి ఆలోచనలన్నీ కూడా ఇన్ని రోజులు మన వాళ్ళు చెప్పింది మీరు తీసుకున్నారు. మీ నుంచి మేము చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి అనుకుంటూ ఉన్నాం. ఏంది మేడం, మేము జాయిన్ అయితే మా నాలెడ్జ్ అంతా మీరు తీసేస్తారా స్ట్రా చేసి అంటే, ఎస్, మీలో ఉండే నాలెడ్జ్ మేము తీసేసుకుంటాం. మా దగ్గర ఎందుకంటే ఇది షేరింగ్, మేము నాలెడ్జ్ మీకు ఇస్తాము. మీలో ఏదైనా అదనంగా క్వాలిటీస్ ఉన్నాయి అంటే వాటిని మీకంటే ఎక్కువగా బౌల్లో మేమే తీసేసుకుంటాం. కాబట్టి మీ గురించి మేము పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నాం, మీ గురించి మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకున్నారు అంటే మీకు మీరుగా పరిచయం చేసుకోవడానికి ఫస్ట్ చెప్పాను కదా 11 days లో ఏం నేర్పిస్తారు ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఏంటబ్బా ఎఫెక్టివ్ ఏంది, పబ్లిక్ స్పీకింగ్ ఏంది అనేటటువంటి ఆలోచన మీకు అందరికి వచ్చి ఉంటుంది. మీకు ఆల్రెడీ కొంచెం కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా మీరు ఏదైనా చెయ్యాలి అనుకునేటప్పుడు మీకు మీరుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం పరిచయం చేసుకోవాలనుకున్నా కూడా లోపల లబ్ డబ్ లబ్ డబ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, మన చెవులకు మనకి వినిపిస్తా ఉంటది ఆ రిథమిక్ సౌండ్. అంటే మనకి ఇంత ఈజీ వచ్చింది, ఇద్దరుంటే మనం మాట్లాడతాం, ముగ్గురుంటే మాట్లాడతాం, కూర్చొని చిట్ చాట్ చేస్తే హ్యాపీగా మాట్లాడతాయి. నన్ను ఎవరు బీట్ చేయలేరబ్బా అనే విధంగా మాట్లాడతాం. ఇప్పుడు 1 to 1 మాట్లాడుకోవడానికి మనకి ఎంత మిస్ అయ్యాం మనం ఇన్ని సంవత్సరాల్లో. పుట్టుకతోనే మనం 1.5 year నుంచి మాటలు నేర్చుకున్నాం, కానీ 40 years వచ్చినా బాగా మాట్లాడడం నేర్చుకోలేకపోతూ ఉన్నాం. ఎక్కడుంది ఆ ప్రాబ్లం అనేది, అవన్నీ కూడా పటాపంచలు చేయడానికే మన ప్లాట్ఫామ్, మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి మిమ్మల్ని ఒకరినొకరు మీ గురించి మీ ఫ్రెండ్స్ కి తెలియచేయండి. ఎందుకంటే రేపు ఆఫ్లైన్ లో కలుసుకున్నప్పుడు హాయ్ అని చెప్పేసి బ్రదర్ బావా అని కాకుండా మీ పేరుతో మిమ్మల్ని పిలవాలి అంటే, మనతో పేరుతో పిలిచినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరినైనా సరే అలా ఇంటరాక్ట్ కావాలి అంటే ఇప్పుడు మీరు ఒకరికొకరు బాగా పరిచయం అయిపోవాలి. ప్రదీప్ సార్, మనం ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుందామా? థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి సార్, లైన్ గా మీకు మీరు పరిచయం చేసుకోండి. మీ ప్రొఫైల్ చెప్పండి, మీరు ఏంటి, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇంపాక్ట్ లోకి వచ్చేటప్పుడు ఎలాంటి నేను ఫస్ట్ చెప్పాను కదా బౌలు ఎంటీగా ఎంత ఉంది, ఫుల్ అయ్యి ఎంత ఉంది, దేనికోసం మనం ఏటిని కరెక్షన్ చేసుకోవడానికి వచ్చాం, మన గురించి మనకి ఎక్కడ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ ఏంటివి, లాస్ట్ ఇవన్నీ ఎందుకు పనికొస్తాయంటే ఈ వీడియో మీరు ఆఫ్లైన్ లో కలుసుకున్నప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా ఫిల్ చేయబడ్డాయా గూగుల్ ఫామ్ లో లేదా అనేది ఒకటి అక్కడ అడుగుతారు మన ప్రదీప్ సార్ వాళ్ళు ఆఫ్లైన్ లో. మీరు ఏమనుకోని ఏ ఇంటెన్షన్ తో మన ఇంపాక్ట్ లోకి వచ్చారో అది నెరవేరిందా లేదా అడుగుతారు. ఆ రోజుకు మీకు గుర్తుండాలి. కాబట్టి మీరు ఏమనుకోని మన ఇంపాక్ట్ లోకి వచ్చారు అనే మాట ఒకటి షేర్ చేసుకోండి చాలు. మీ ప్రొఫైల్, మీరు ఇంపాక్ట్ లో ఏం నేర్చుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేయండి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసేటప్పుడు కూడా భలే చెప్పారు లేండి మేడం, హ్యాండ్ రైజ్ మరీ భయం అని ఇట్లా చేయొద్దండి, అట్లా చేయండి. వెంకటరామన్ గారు సార్, వెల్కమ్ సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్. మన ఇంపాక్ట్ లో ఒకటి ఉంది, ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వీడియో కంపల్సరీ ఆన్ చేయాలి, ఎందుకంటే మిమ్మల్ని మేము చూడాలి కదా సార్. ఆల్ ది బెస్ట్ సార్, స్టార్ట్ చేయండి. మీ ప్రొఫైల్ చెప్పండి.
థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు వెంకటరమణ అండి. నేను బిఎస్ఎన్ఎల్ 37 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశాను. సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రధాన్ కృష్ణమూర్తి గారి టీంలో కలిసి మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు నా గురించి చెప్పాలంటే నాకు కొంచెం బిడియం ఎక్కువే మేడం. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్కి వచ్చాక ఏంటంటే నలుగురితో పరిచయాలు పెంచుకోవాలన్న నాకు ఇంట్రెస్ట్ తో నేనే ముందుకు వెళ్తూ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇదివరకు మాట్లాడాలంటే నాకు నేనే చాలా సార్లు రిహార్సల్స్ వేసుకునేవాడిని, ఏం మాట్లాడాలి, అదొక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. మాట్లాడేదానికన్నా ఎక్కువగా రిహార్సల్స్ ఉండేది. నాకు 90% రిహార్సల్స్, 10% మాట్లాడు, అట్లా ఉండేది అనమాట. అయితే నాకు అది కరెక్ట్ గా అనిపించకపోవడం వల్ల ఏంటంటే నేను అందరితో ఇదివరకు కన్నా నాకు ప్రస్తుతం మార్కెటింగ్ ఫీల్డ్ కి వచ్చాక, కలం కృష్ణమూర్తి గారి టీంలోకి వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకు ఏమేమి ముందడుగు వేస్తూ చేయలేకపోయానో ఆయన టీంలో చేరాక నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరితో కూడా మొహమాటంకి వెళ్లాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. అయితే నేను కొత్తగా ఒకటి అనిపిస్తాను మేడం, ఎవరితోనైనా మాట్లాడాలి, ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు నేను ఏంటంటే ఒకటే అనుకుంటాను మేడం. నేను చెప్పొచ్చా, పర్లేదండి? హలో, వినిపిస్తుందా మేడం? సార్ వినపడుతుంది వినిపిస్తుందండి, మాట్లాడండి. అయితే ఇక్కడికి వచ్చాక ఏంటంటే మొహమాట పడ్డామని నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, ఒక 500 రూపీస్ టికెట్ తీసుకుని హోటల్కి వెళ్ళి మీట్స్ చేయడానికి మొహమాట పడ్డట్టుగా ఫీల్ అవుతున్నాను మేడం. అది కరెక్ట్, మొహమాట పడం కదా. హోటల్కి వెళ్ళి 500 రూపీస్ ఆల్మోస్ట్ హాఫ్ కో ఫుల్ గా తినాలి. అట్లాగే మనం ఏంటంటే ఎక్కడ కొత్తగా ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, కొత్త పర్సన్స్ కలిసినప్పుడు కానీ ఒక అడుగు ముందుకే వెళ్తున్నాను మేడం. నాకేంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వీలైనంత వరకు మీ ట్రైనర్స్ ద్వారా మీ వర్డ్స్ తీసుకొని నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. అట్లాగే నేను బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మాట్లాడాల్సిన సిస్టమ్ లో కూడా చాలా మార్చుకోవాలనుకుంటున్నాను. అందుకని మీరు సపోర్ట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. సార్ అదే విధంగా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ మీరు అనుకున్న విధంగా రీచ్ అవుతారు సార్. ఎందుకు అంటే మీలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ లో ఉన్నారు. వాళ్ళతో మీరు షేర్ చేసుకోవడం వల్ల మీరు ఏదైతే మిస్ అయ్యారో అదంతా మీరు అన్నారు కదా, నాకు ప్రాక్టీస్ అనేది చాలా టైం పడుతుంది. అదే సార్, మనకు అంత సీన్ లేదంటే మనం బ్రతికినంత వరకు సీన్ ఉండదు. అదే ప్లాన్, మీరు చేసేటటువంటిదే ప్రాక్టీసే ప్లాన్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, రాయచూరు నుంచి ఎవరు సార్? శశికళ గారు. మేడం చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ మేడం. నాకు ఏమి అంత తెలియదు మీరు. నేను ఒక దరిత్రి గారు క్లాస్ విన్నాను. ఈ రోజు పొద్దున్నే ఒక రావు గారు క్లాస్ విన్నాను, చాలా బాగుంది. నా లైఫ్ లో ఏమంటే నేను పార్లర్ నడుస్తున్నాను, బ్యూటిషియన్ గా. ఇప్పుడు పార్లర్ అమ్మేశాను, 2 years అయింది అమ్మేసి. మా పిల్లల కోసం బెంగళూరుకి షిఫ్ట్ అయినాను. అప్పుడు ఖాళీ కూర్చోలేక నేను యోగా నేర్చుకున్నాను. యోగా అంటే టీచర్ లాగా యోగా నేర్చుకున్నాను. ఇప్పుడు కాలేజ్ అన్ని వాళ్ళకి సెటిల్ చేసి ఇక్కడ మధ్య రాయచూరుకి వచ్చినాం. ఇప్పుడు యోగా కూడా నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేయట్లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ గా. పార్లర్ కూడా లేదు ఇప్పుడు. ఆಮೇಲೆ ఇంకా ఒకటి ఏమంటే నెట్వర్క్ మార్కెట్ లో వెళ్ళిపోయాను ఇప్పుడు. వినపడుతుందా సార్ మేడం? ಇದು ఫోవే ಅನ್ನೋ ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్. అదికి కొంచెం డబ్బు వేసి అది చేస్తున్నాము. ఇప్పుడు ఏది ఫస్ట్ చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి, అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాను. ఆಮೇಲೆ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా నడుస్తుంది ఇప్పుడు. ఏం చేయాలి తెలియట్లేదు, బట్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. నాకు ఆ కరేజ్ ఉంది. ఖాళీ కూర్చోది నా హిస్టరీలో లేదు. ఛాలెంజ్ వస్తే ఛాలెంజ్ లాగా తీసుకుంటాను, ఛాలెంజ్ కి ఛాలెంజ్ వేసి అన్ని లైఫ్ లో అట్లనే వచ్చినాను.
ఇప్పుడు ఏది ఫస్ట్ ఏది స్టెప్ తీసుకోవాలి కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను. నా లైఫ్ లో ఒక రూల్స్ ఏమంటే నేను ఎప్పుడు అప్పు చేయలేదు, అంటే సాలం ఏమంటారు మీరు, లోను అట్లా ఇట్లా తీసుకోలేదు. నా దగ్గర ఉంటే అంత లోపలనే నేను సెట్ చేసుకొని చేశాను. అదే కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కాకపోతే ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్, మీరు ఉండేటటువంటిది బ్యూటీషియన్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రతి ఒక్కటి సమాజంతో మీరు కలిసిపోయేటటువంటిది కాబట్టి మీకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి, మీరు ఈ ట్రైనింగ్ అయిపోయే లోపు ఒకటి క్లారిటీకి వస్తారు. ఇందాక చెప్పాను కదా, ఏదో ఒకటి కాదు, ఏది చెయ్యాలి అనేటటువంటి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీతో పాటు జర్నీ చేసేటటువంటి వాళ్ళు, మీకు కోయిన్సైడ్ అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ మన లైఫ్ లో. అది ఒక అంటే మనం ఊహించినటువంటి మార్పులు వస్తాయి కాబట్టి ఏదో ఒకటి అనుకోవద్దు. ఎందుకు అంటే అక్కడ క్లారిటీ కావాలి మన లైఫ్ కి, ఏది చేయాలి అనేది. ఆల్ ది బెస్ట్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కేశవులు సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, నా పేరు కేశవులు, నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నాను. ఈ ప్లాట్ఫామ్కి నన్ను పరిచయం చేసినటువంటి నాగమణి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బేసికల్గా నేను ఎంబీఏ చేశాను మేడం, ఎంఎఫ్ఎం చేశాను. నాకు యాక్చువల్గా నేను అకౌంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. అకౌంట్ మేనేజర్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఒక అహంభావం ఉండేది. ఎవరైనా నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళందరికీ అహంభావం ఒకటి ఉండేది నాకు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కంప్లీట్గా అకౌంట్స్ పూర్తి వదిలేసి 2018 నుండి నేను సేల్స్లోకి వచ్చేసాను. అనుకోని పరిస్థితులు, అసలు నాకే తెలియదు, ఇలా వస్తానని కూడా నాకు తెలియదు. కానీ ఎందుకో అట్లా వచ్చేసాను. అంటే ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ నేను స్పెషలైజ్ చేసిన, మళ్ళీ పాండిచ్చేరి యూనివర్సిటీని కూడా ఎంఎఫ్ఎం చేశాను. కానీ అనుకోకుండా ఇలా ఇన్సూరెన్స్ సెక్టార్లోకి రావడం, ఇప్పుడు నేను సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మేడం. నాకు కూడా ఒక 120 మెంబర్స్ ఏజెంట్స్ ఉన్నారు. నా మెయిన్గా ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా మంచిగా కన్విన్స్ చేయాలి, వాళ్ళని వాళ్ళకి బెస్ట్ ఎర్నర్స్గా ప్రిపేర్ చేయాలి నా టీంని. అది ఎలా చేయాలి, ఎలా కంటెంట్ ప్రిపేర్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది కొంచెం క్లారిటీ లేదు మేడం. ఎంబీఏలో అయితే మాత్రం సెమినార్లు ఇచ్చేసేవాళ్ళం, కానీ ఏదో ఒక పర్టికులర్ టాపిక్ ఇస్తే ఇప్పుడు ఈ రియల్ టైం కాబట్టి కొంచెం చాలా ప్రిపేర్ చేసుకుంటాను మేడం. బట్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఎక్కడో తెలియని భయం ఆగిపోతుంది. 1-to-1 అయితే మాత్రం చాలా గంటలు అని చెప్పగలను, కానీ టీంతో చెప్పలేకపోతున్నాను. అది చెప్పండి. నాకున్న ఇది మేడం. దానికోసం అనుకోకుండా మా సీనియర్ ఇక్కడే ఉన్నారు, తను కూడా నాగమణి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కేశవులు అలా కాదు, ఇలా ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, వచ్చినంటే నీకు కొంచెం యూజ్ అవుతుంది, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానన్నారు. అన్న చెప్పడంతోనే ఇంకా సరే అన్నాను. నేను అసలు రెండో ఆలోచన లేకుండా జాయిన్ అయిపోయాను. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే, అన్ని నాకే తెలుసు, అన్ని నేను చేస్తేనే సొసైటీలో అన్ని ముందుకు వెళ్తాయి అనుకునేటటువంటి ఈ ఆలోచన వల్లే మనం అక్కడే ఉండిపోతాము. మనకేం తెలుసో మనకు తెలుసు, మనకేం తెలియదో మనకు తెలుసు, మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాము, తెలిసింది పక్కన వాళ్ళకి చెప్పం కాబట్టి ఇంతే ఉంటుంది సార్ మనం ఆలోచన. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీకు కావాల్సినటువంటి క్వాలిటీ నాకేం కావాలనుకున్నానంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు ఈ టీంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ తిరుపతి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, ఒక ప్రోగ్రామ్ అని కండక్ట్ చేసినప్పుడు వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటాం మనం. మీకు మెయిన్ గా లీడర్షిప్ క్వాలిటీస్ అన్నారు కదా, ఇక్కడ టార్గెట్ అంతా కూడా కమ్యూనికేషన్, లీడర్షిప్, హౌ టు మేనేజ్ స్ట్రెస్. ఈ 3 నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా సొసైటీలో మనల్ని కొట్టే వాళ్ళే ఉండరు. ఆ 3 ఇక్కడ బేస్ బాగా పడుతుంది సార్. మీరు ఏదైతే అనుకున్నారో 100% మన ట్రైనర్స్ ప్రతిరోజు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఏ రోజు కూడా ఆబ్సెంట్ కావద్దు, కానీ నోట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఈ నోట్స్ మనం 10th లో, ఇంటర్లో, డిగ్రీలో, పీజీలో, పిహెచ్డిలో రాసింది మళ్ళీ ఎప్పుడైనా ఓపెన్ చేస్తామో లేదో, కానీ ఈ రోజు నుంచి ఈ నోట్స్ మీరు ఎక్కడ ఏ గోడ మీద ఒక చిన్న కొటేషన్ చూసినా బ్రెయిన్ లోకి వెళ్ళిపోద్ది. ఓన్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇది ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అని మనం చూసేటటువంటి పద్ధతే మారిపోద్ది. అప్పుడు ఏదో కొటేషన్స్, స్టిక్కర్స్ చూసుకుంటే ఆహ్లాదకరంగా వెళ్ళుంటాం. ఇప్పుడు ప్రతి దాన్ని లాగేసి లోపల పెట్టేసుకుంటే వెళ్ళిపోతాం. దాన్ని ఎక్కడ ఉపయోగపడుతుంది అని సెర్చ్ చేసుకొని దాన్ని ఎక్కడ పెట్టేస్తాం మనం. అంటే ఒక
ఏదైతే మన వజ్రాలను ఎక్కడ అమరిస్తే అందంగా ఉంటుందో వాటన్నిటిని కూడా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే దీన్ని బాగుంటది, అనే రీసెర్చ్ పెరుగుద్ది మనకు. మీకు ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఏదైతే అనుకున్నారో పర్ఫెక్ట్ గా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ హనుమంత్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. సో నా పేరు Happy evening. హనుమంతరాయ్. యా థ్యాంక్ యూ మేడం. సో హనుమంతరాయ్, నేను సెంట్రల్ పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తా ఉన్నాము. తిరుపతి తర్వాత పాలసముద్రం నియర్ హిందూపూర్. సో 2 పెద్ద ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ అయినాము. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. సో నాకు డాక్టర్ మాధవి గారు, ప్రదీప్ కొడాలి గారు, మళ్ళీ మణికంఠ గారు, సరస్వతి గారు మేడం అందరూ ఫాలోఅప్ చేసి, సో నా యాక్చువల్లీ నేను ఇట్లాంటి సెషన్ కి జాయిన్ అవ్వాలని జస్ట్ ఐ వాజ్ సర్చింగ్. సో ఇన్ ద మీన్ టైమ్ ఐ గాట్ టు నో అబౌట్ డాక్టర్ మాధవి గారు మాకు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇది ఇలా ఉంది ఇది. సో ఇమీడియట్లీ ఐ థింక్ నేనే ఫస్ట్ సెకండ్ జాయిన్ అయినా ఈ టీంలో. నాకు మెయిన్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలా, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ఇప్పుడు నెక్స్ట్ జూన్ లో రిటైర్ అయిపోతున్నాము. సో ఆల్రెడీ ఐ సర్వ్డ్ ఆల్మోస్ట్ 34 years and all in all over India. First joined in Mumbai, Bangalore, Andaman, Port Blair, Nagpur, again Bangalore, Karnataka, Hubli, Belgaum. Almost all 50% of Karnataka I have served. Bijapur, Gulbarga, up to Bidar. Then again went to Suratkal, Mangalore. Then recently promotion మీద తిరుపతికి వచ్చినాము. తిరుపతికి వచ్చి ఆల్మోస్ట్ 6 years అవుతా ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ 3 months ఉన్నాము. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై సైన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్. June 30కే మనకి రిటైర్మెంట్ అవుతుంది. సో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలని ఇప్పుడే పార్ట్ టైం ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఇప్పుడే శశికళ మేడం గారు చెప్పారు కదా, పోహోవే ఇంటర్నేషనల్ అని ఒక మంచి కంపెనీ చూసుకున్నాము. సో మా వైఫ్ పేరు మీద నడుస్తా ఉంది. సో దాంట్లోనే బాగా సెటిల్ అయిపోవాలని అనుకున్నాం. ఇంకా మెయిన్ నాకు చాలా మందికి హెల్ప్ చేయాలని మెయిన్ నా ఉద్దేశం. See, in government debate, we cannot help anybody. So, according to government rules and regulations, one can select it based on their academic knowledge and other things. But ఎవరు can help చేయాలంటే this is the best platform in the entire world, I can say. So that's why I selected this network marketing direct selling company. You can help many people, those who are needed in this. So this is my profile, madam. సూపర్ సార్, సూపర్. ఇందాక మనం అనుకున్నాం కదా, మనం పుట్టినప్పటి నుంచి 1.5 year మనం మాటలు నేర్చుకుంటే మనకు ఏ స్టేజ్ వచ్చినా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఎవరితో ఎంతసేపు అనేది మనం ఒక రూల్స్ పెట్టుకోక ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు అన్నారు కదా సార్, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం నేను ఇక్కడ జాయిన్ అయ్యాను నెట్వర్క్ మార్కెటింగ్ అని. ఈ మాట అనేది మాటే మంత్రము అంటారు. ఆయుధం వచ్చేసి మనకు మానే గాయాన్ని చేస్తే మాట మానని గాయాన్ని చేస్తుంది అని చెప్తారు. ఆయుధము మానే గాయాన్ని చేస్తే మాట మానని గాయాన్ని చేస్తుంది అంటారు. అంటే ఎంత పదునయింది. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే అనుకున్నారో, మనసులో ఏమనుకుంటారో, మీ మైండ్ లో ఏదైతే ఫీల్ అవుతారో దాన్ని మనం అదే మాట రూపంలో వచ్చిందంటే అన్ని కోయిన్సైడ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా ఉండవు. మనం క్లియర్ గా ఉంటాం, క్లారిటీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, మంచి ఇంటరాక్షన్ ఉంటది. మీరు అనుకున్నటువంటి అన్ని కూడా ఇంకా ఇంపాక్ట్ తో ఎప్పుడు కూడా మీరు ఈ గ్రూపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా లీవ్ కాకుండా ఇంపాక్ట్ లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి. ప్రతి కోర్సు మన లైఫ్ కు రిలేటెడ్ గానే ఉంటాయి, కేజీ టు పీజీ లాగా. దాన్ని ప్రతి ఒక్కటి కూడా పట్టేసుకోండి. ఆల్ ది బెస్ట్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నన్ను చేర్చింది హనుమంతరాయ గారు సార్, అందుకే వాళ్ళకి కూడా అంతరాళ థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మేడం. థ్యాంక్ యూ శశికళ గారు మేడం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ మేడం. నేను అందుకే ఇప్పుడు అన్నాను, మీరు లైవ్ లో ఇక్కడ క్లాస్ లో ఉండంగానే మీకు ఎంత మంది నేమ్స్ గుర్తొస్తాయో అంత మందికి మన లింక్ షేర్ చేసేయండి. ఎందుకు అంటే మనం ఇక్కడికి వచ్చాము అంటేనే హార్ట్ఫుల్ గా అందరినీ ఇన్వైట్ చేయడానికే ఇక్కడ ఉన్నాం, అందరినీ మనలో కలుపుకోవడానికి ఉన్నాం. లింక్ కంపల్సరీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ద్వారా ఒక 3 members 4 members కానీ ఇన్వైట్ చేసుకున్నారు అంటే ఇంకా చాలా మందితో మనం బ్యూటిఫుల్ గా ప్రతిరోజు క్లాసులు వినడానికి ఎంజాయ్ చేస్తూ నాలెడ్జ్ తీసుకుంటూ మన సెషన్ కంప్లీట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. నేను కూడా యాక్చువల్లీ చాలా
ట్రై చేస్తా ఉన్నాం మేడం. పోస్టింగ్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సో అందరూ మాకు షేర్ చేస్తాం లింక్, బట్ నెవర్ జాయిన్ మేడం. నేను డైలీ ఆల్మోస్ట్ లింక్స్ ఉంటాయి కదా, నేను వాట్సాప్ స్టేటస్ లో పెడతాము. మాకు వేరే కావాల్సిన తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాము. జాయిన్ అవ్వండి మీకు మంచిది. సో ఇంట్రొడక్షన్ జాయిన్ అవ్వండి. సో వాళ్ళు జాయిన్ అయితలేదు చాలా మంది. సార్ మనం ఇది బాగుంది అని చెప్తాం సార్, బాగుంది అని చెప్తాము, ఏదో చెప్తాం చూడండి, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలం గానీ దానికి పట్టి నీళ్లు పోయలేమన్నట్టు. కానీ ఒక్కసారి టేస్ట్ చేశారు, ఒక సెషన్ వాళ్ళు వినగలిగారు అంటే ఓ ఇంత మా కళ్ళ ముందే ఇంత ఉందా మేము తెలుసుకోవాల్సింది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్. కానీ మన ప్రయత్న లోపం లేకుండా మనం మెసేజ్ మాత్రం కంపల్సరీ వేద్దాం. వాళ్ళు ఏమన్నా అనుకోని మనకు సంబంధం లేదు, వాళ్ళకి నాలెడ్జీ కావాలి. ఇప్పుడే మీకు ఒక శిష్యురాలు లాగా చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హనుమంత్ సార్ అని. ఇలాగా మనకు వందల మంది చెప్పే వాళ్ళు ఉంటారు. మన ఇంపాక్ట్ నుంచి మనం చాలా తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రాణి మేడం. థ్యాంక్ యూ సార్. మేడం హనుమంతరాయ్ సార్ నిన్న TV9 లో వచ్చారండి. కంగ్రాచులేషన్ సార్. టుడే యాక్చువల్లీ బెంగళూరులో ఒక ఫేమస్ మటన్ స్టాల్ ఉంది, పాపడ మటన్ స్టాల్ మైసూర్ రోడ్. సో అక్కడ ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ బెంగళూరు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ దగ్గర వరకు క్యూ ఉంటుంది, ఐదర్ సైడ్ బోత్ సైడ్. 4-5 మంది టీవీ ఛానల్స్ కూడా వచ్చి అందరూ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. సో నా దగ్గర వచ్చినారు, జస్ట్ ఆస్క్ సంథింగ్. సో అప్పుడు నేను అంతా చెప్పినాము. సో ఈ రోజు అంతా మొత్తం ఐ రిసీవ్డ్ లాట్స్ ఆఫ్ రెసిప్రికేషన్ బై సీయింగ్ దిస్ టీవీ ఇంటర్వ్యూ. ఇది కూడా యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇంపాక్ట్ లో నేను ఇంట్రొడక్టరీ సెమినార్ చేసిన దెన్ ఐ గాట్ సంథింగ్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. ఎస్, దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ లోనే చాలా హ్యాపీ న్యూస్ సార్. ఇది మాత్రం ఉండేటటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉండే సెషన్ లో ఉండే వాళ్ళకి కూడా ఇది మంచి మోటివేషన్ సార్. మనకేం కావాలో తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన మెసేజ్, ప్రతి ఒక్కరు కాంటాక్ట్ నెంబర్స్ మెసేజ్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ మిమ్మల్ని ఇక్కడ ఉండేటటువంటి మన మెంటర్స్ కానీ ట్రైనర్స్ కానీ మీతో ఇంటరాక్ట్ కావాలి అంటే మీ నంబర్స్ అవసరం. కాబట్టి ఈ సెషన్ లో ఉండే ప్రతి ఒక్కరు మీ నంబర్ ని షేర్ చేయండి సార్, చాట్ బాక్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. రాణి మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఏం కాదు నాన్న, మాట్లాడండి, భయపడకండి. మేడం గారు ఇప్పుడు మీరు మాట్లాడడానికి భయపడ్డారు కదా, రేపు స్టేజ్ మీద వెళ్ళి మీ చేతిలోంచి మైక్ లాగేసుకునే అంతవరకు మీరు మైక్ ఇవ్వరు వాళ్ళకి. మీరు కెమెరా దగ్గరకు వచ్చేసేయండి, ఎవరిని చూడొద్దు, నన్నే చూడండి, మాట్లాడండి. నాకు కొంచెం భయంగా ఉంది మ్యామ్. అస్సలు భయం లేదు, దాన్ని పోగొట్టుకోవడానికే మనం ఇక్కడ ఉన్నాం. మీకు మీరు ఇట్లా ట్యాప్ చేసుకోండి, హ్యాపీగా నేను అనుకున్నది చెప్పేస్తాను, నేనేంటో నేను చెప్తాను. ఈ రోజే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కెమెరాని కదిలీకుండా స్ట్రైట్ గా పెట్టేసేయండి, మీరు స్ట్రైట్ గా నిలబడండి, హ్యాపీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని అసైన్మెంట్లు ఇస్తారు, అప్పుడు ఇంకా నేనేనా ఫస్ట్ డే ఇట్లా మాట్లాడింది, ఇది నేనేనా అని మీకు మీరే ఆశ్చర్యపోతారు, గిల్లుకొని చూస్తారు. కాబట్టి అస్సలు టెన్షన్ పడద్దు. ఆల్ ది బెస్ట్. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. మీరు ఏం చేస్తారు, ఏం చదివారు, ఇంపాక్ట్ లో జాయిన్ కావడానికి కారణం, ఈ 3 పాయింట్స్ చెప్పండి చాలు. నేను BSc కంప్లీట్ చేసినాను మ్యామ్, తిరుపతిలో SPW కాలేజ్. నేను ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటున్నాను మ్యామ్. ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వడానికి మా ఫ్రెండ్ రమ్యశ్రీ లింక్ పెట్టారు, బాగుంటది, చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసరికి జాయిన్ అయ్యాను మ్యామ్. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే నేను స్టార్టింగ్ అన్నాను కదా, మనకు ఇప్పుడు ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా స్కిల్ బేస్డ్ జాబ్స్ మాత్రమే క్రియేట్ అవుతూ ఉన్నాయి. మనకు స్కిల్ లేకపోతే మనకి ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా మనం వేస్ట్.
మనకు మైండ్ లో ఏదనుకున్నామో అది చెప్పడానికి ఇన్ని లక్షల జీవరాశుల్లో ఒక మాట్లాడగలిగింది, ఒపీనియన్స్ షేర్ చేసుకోగలిగింది, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగేది మాత్రం మనం మానవులు మాత్రమే. కాబట్టి ఆ మాటను మాత్రం మనం కరెక్ట్ గా ఉపయోగించుకుందాం. మీలో ఉండేటటువంటి ఆ ఫీర్ అనేది ఒక 5 days తర్వాత మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకుంటారు. ఒక 2-3 అసైన్మెంట్లు అయిపోయిన తర్వాత, ఏ రాణి నువ్వేనా ఇంత బాగా చెప్పావు అని మీకు మీరు చెప్పుకుంటారు. మీ ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. మీరు మళ్ళీ మళ్ళీ కూడా మీ ట్రైనర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. బెంగళూరు నుంచి సార్ చాలా మంది ఉన్నట్టున్నారు, ఇప్పటికే 3 members కంప్లీట్. అందరికి కూడాను ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, రాణి రాణి మేడం. చాలా చాలా బ్యూటిఫుల్ కనపడుతుందండి. మేము లావుగా కనపడుతున్నాం, ఒక్కగా బాగా కనపడుతుంది. చాలా బాగా కనపడుతున్నావు రాణి. మేడం రాణి గారు కనీసం కెమెరా ముందుకు వచ్చి హ్యాండ్ రైజ్ చేశారు. నేనైతే కెమెరా ఆఫ్ చేసుకొని కెమెరా కిలోమీటర్ దూరంలో ఉండేవాడిని. చాలా బెటర్ అండి. నిజం సార్, నిజం నిజం. రాను రాను మనకు ఉండేటటువంటి ఆ లేయర్స్ అన్ని పక్కన వాళ్ళు పెట్టినా కూడా, పక్కకు రా నువ్వు, ముందు నేను కదా సొసైటీకి కనిపించాలి అనే స్టేజ్కి వస్తాం మనం లాస్ట్ డేకి. ఎస్, ఆల్ ది బెస్ట్ మేడం. రాణి మేడం, అస్సలు టెన్షన్ వద్దు. అందరూ మన ఫ్రెండ్స్. ఇక్కడ సీనియర్స్ ఉండరు, జూనియర్స్ ఉండరు, ఓన్లీ ఇంపాక్టియన్స్ మాత్రమే ఉంటాం, అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ భాషా సార్. యా, హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సెషన్ కండక్ట్ చేస్తున్న ప్రదీప్ కొడాలి గారికి, అలాగే నన్ను ఇన్వైట్ చేసిన, ఫస్ట్ దీని గురించి ఇన్వైట్ చేసిన స్వాతి గారు ఉన్నారండి. స్వాతి గారు, తర్వాత ఫాలో అప్ చేసిన ప్రదీప్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మై సెల్ఫ్ షబాష్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నేను. మయూకా ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండి మా ఫోరం నేమ్. నేనైతే స్పెషల్గా లీడర్షిప్ క్వాలిటీస్ కోసమే వచ్చానండి. నాకు కంపెనీ ఉంది, ప్లస్ టీం ఉన్నారు. వాళ్ళందరితో కామాస్ ఫుల్ స్టాప్స్, అంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పేస్తున్నానేమో కొన్ని సందర్భాల్లో. సో ఇట్లాంటి సందర్భాల్లో చెప్పడం వల్ల కొంత ఎవరికైనా బోరింగ్ ఉంటుంది కదా. సో ఆ బోరింగ్స్ లేకుండా నేను ఆపాల్సిన చోట ఆపేలాగా, అలాగే చెప్పాల్సిన కంటెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేలాగా ఈ సెషన్ ద్వారా నేను నేర్చుకోవాలి అని స్పెషల్ గా ఈ సెషన్ కి నన్ను రిఫరెన్స్ ఇచ్చారండి స్వాతి గారు. ఖచ్చితంగా స్వాతి గారు అయితే మీరు ఖచ్చితంగా రావాలి సార్ అనేసి స్పెషల్ గా అడిగారు. అలాగే ప్రదీప్ గారు మీరు నేర్చుకుంటే ఇంకా బాగుంటుందండి అనేసి చెప్పారు. థ్యాంక్ యూ. నేనైతే ఈ 2 కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసమే ఫస్ట్ ఇంపాక్ట్ లోకి ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది, ట్రైన్ ద ట్రైనర్ సెషన్ ని. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఎవరన్నా ఉంటే మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే అనుకున్నారో అన్నీ కూడా మన ఆఫ్లైన్ లో మన మాధవి మేడం కావచ్చు, మన ప్రదీప్ సార్ కావచ్చు, మన ప్రవీణ్ సార్ కావచ్చు, మన వెంకట్ సార్ కావచ్చు, మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ ఎవరు దేనికోసం అనేది ఇక్కడ రాసుకుంటాం. కాబట్టి మీరు అది ఫుల్ఫిల్ చేసుకున్నారా లేదా, ఇంకా ఎక్కడైనా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఆఫ్లైన్ తర్వాత కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం సార్. సభాష్ గారు భలే సభాష్గా మాట్లాడారు మేడం. అంటే మామూలుగా ఎవరైనా బాగా మాట్లాడితే భలే మాట్లాడే సభాష్గా మాట్లాడే ఉంటారు కదా. సో ఆయన కూడా ఎట్లా అనిపించింది నాకు. సార్ మీరు ఎస్ సార్, ఎస్ సార్. త్వరగా సూపర్. రిజిస్టర్ అయిపోయి మీరు ఇంకా బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా. నా ఒక్క పేరు ఇదే ఫస్ట్ టైం వినపడింది మేడం. నాకు శభాష్ అన్న పేరే ఫస్ట్ టైం విన్నాను నేను. సుభాష్ విన్నాను, శభాష్ వినలేదు. Yeah. చాలా ఎవరి బాగుంది. గురించి శబాష్ అనుకున్నట్టు సార్ మీ టీమ్ లో ఉన్నారు, మీరందరూ కూడా శబాష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెంకటేష్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ వెంకటేష్. నాకు ఇట్లా ఇంపాక్ట్ లో జాయిన్ అయితే ఇలా ఉంటుందని ఒక నాదముని సారు, కేశవ్ సారు సజెస్ట్ చేశారు. సో నేను జాయిన్ అవ్వడం అయింది.
నేను వచ్చి సేల్స్ మేనేజర్, అది స్టార్ హెల్త్ లో సేల్స్ మేనేజర్ గా చేస్తున్నా మేడం. నా టీమ్ ని ఎలా మోల్డ్ చేసుకోవాలి, నేను బయట వెళ్ళినప్పుడు ఫ్రీగా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి పర్సన్స్ తో అనేది నేర్చుకుందామని ఇంపాక్ట్ అనేది రావడం. సూపర్ సార్. ఇప్పుడు ప్రజెంట్ మనం నెట్వర్కింగ్ లో ఎక్కువగా బిజినెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సొసైటీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా అవసరమే. కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో 100% సార్. ఇందాక మనకు సార్ ఒక మాట చెప్పారు భాష గారు, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎక్కడ స్టాప్ చేయాలో తెలిసి ఉండాలి. అంటే స్కిల్ డెవలప్ కావాలి. అంటే ఎదుటి వాళ్ళని ఫేస్ రీడింగ్. నేను చెప్పేది ఇప్పుడు మీరు ఎంత విన్నారో నాకు తెలియదు, నేను చెప్పింది మీ వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్పాను స్టార్టింగ్ ఒక మాట. ఎందుకు అంటే నేను చెప్పేటటువంటిది మీరు ఈ చెవులో విని చెవులో వెళ్ళిపోతుందా, లేదు పక్కన క్రికెట్ వస్తూ ఉంటే చూస్తూ ఆ వేలో దాన్ని తీసుకుంటూ ఉన్నారా, లేదు చెప్పేటటువంటి నా కంటెంట్ మీకు ఏదైనా ఉపయోగపడుతూ ఉందా అని తెలుసుకోవడానికి నేను వీడియో ఆన్ చేయండి, ఆఫ్ లో ఉండొద్దు అన్నాను. ఇది మనకు తెలిసి ఉంటే కన్నా మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి. వీళ్ళు మనం చెప్పేటటువంటిది ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారా, మనం చెప్పేది బూడిదలో పోసిన పన్నీర్ లాగా గాల్లో ఎగిరిపోతుందా అనే. కానీ 2-3 సార్లు మనకి ఎదురుపడినప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి తెలియకపోతే మనల్ని చూసిన వాళ్ళు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకి ఎదురుపడిన కూడా హలో 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 అన్నా కూడా బాయ్ 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 అనేసి వెళ్ళిపోతారు. ఆ బాయ్ దగ్గర నుంచి మనల్ని చూసిన వెంటనే హాయ్ అనే దగ్గరికి మనం తెచ్చుకోవాలి అంటే మనం మాట గార్నిష్ చేసేసుకోవాలి అంతే. ఇక్కడ వచ్చినటువంటి 30 days లో స్పీకర్స్ దగ్గర నుంచి మీకు ఏది కంటెంట్ నచ్చిందా, బాడీ లాంగ్వేజ్ నచ్చిందా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నచ్చిందా, కొటేషన్స్ నచ్చాయా, స్టోరీస్ నచ్చాయా, వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి పద్ధతి నచ్చిందా, ఈ 7 pillars గా మీరు పట్టుకున్నారు అంటే ఆ 7 మనలోనే ఉంటాయి. అప్పుడు బాయ్ కాదు హాయ్ అంటారు. మనతో ఉండడానికి, మనతో మాట్లాడడానికి. కొద్దిమంది మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. కొద్ది మందితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ చెప్పుకోగానే ఆ ఇంటరాక్షన్ లోనే అబ్బా వీళ్ళు వెళ్ళిపోతే బాగుండబ్బా, ఏది ఊరికే టైం వేస్ట్ చేస్తా ఉన్నారు అనుకుంటాం. మనం ఫస్ట్ కేటగిరీనా, సెకండ్ కేటగిరీనా, ఎప్పుడు కూడా మనం ఫస్ట్ కేటగిరీలోనే ఉండాలి. ఎందుకంటే దట్ ఈజ్ ఇంపాక్టియన్స్. ఆల్ ది బెస్ట్ సార్. మేడం, సోంపల్లి గారు ఇప్పుడు ఇట్లా మాట్లాడారు, కానీ ఆయన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడితే నాంపల్లి వణుకుద్దేమో. సార్ త్వరగా రిజిస్టర్ అయిపోండి. అయ్యండి సార్, 100%. మీ మాట నాంపల్లి దాకా వినిపించాలి. త్వరగా రిజిస్టర్ అయిపోండి, సరే, త్వరగా క్లాస్. షూర్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. వెంకటేష్ సార్. రాజీవ్ సార్. Hi everyone. Hi ma'am. Evening to all. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు కొంచెం రాజీవ్ సిగ్నల్ అండి. ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. కొంచెం. నా పేరు రాజీవ్ అండి, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నా. నేను ఒక హౌసింగ్ ఫైనాన్స్ లో వర్క్ చేస్తున్నానండి. ఇంకా ప్రజెంట్ ఈ ఇన్ఫాక్ట్ కమ్యూనికేషన్స్ కి రావడానికి రీజన్ ప్రదీప్ గారండి. ఆయన ద్వారా నేను ఈ ఇన్ఫాక్ట్ కనెక్ట్ అయ్యాను. ఒక 2 years బ్యాక్ ఇదే సెషన్స్ లో నేను పార్టిసిపేట్ చేశానండి. కానీ అప్పుడు కొంచెం టైం లేక నాకు కంటిన్యూ అవ్వలేకపోయాను తర్వాత సెషన్స్ కి. అయితే ప్రదీప్ గారు నన్ను ఎక్కడ వదిలిపెట్టలేదు. ఎట్టి బస్ ఈసారి అటెండ్ అవ్వాలంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది, మీరు చేసే ఫీల్డ్ కి, మీరు చేసే జాబ్ కి. ఎందుకంటే మీరు మార్కెటింగ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగం అని చెప్పేసి సజెస్ట్ చేశారు ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దట్. ఇంకా ఈ సెషన్స్ లో ఈసారి చాలా తక్కువ మంది ఉంటారేమో అని డౌట్ పడ్డాను నేను. కానీ చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ రోజు. చాలా హ్యాపీగా ఉంది దానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్క్రీన్ బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది సార్. ఒకరు ఇంకొక ముగ్గురికి చెప్పండి అని మా చిరంజీవి గారు అంటారు కదా, అట్లాగా ఒకరు ఇంకొక ముగ్గురిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి, ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. మీలో మీకే కాంపిటీషన్ ఉంటది. అసైన్మెంట్లు చేసేటప్పుడు ఇంకా మీకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ, ఇంకా మీరు మాట్లాడిన తర్వాత వెంటనే కాల్ చేసి మీ ఫ్రెండ్ కి ఈ రోజు నేను సెషన్ లో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను అంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి కొన్ని. అలా ఉన్నప్పుడు ఒక మాట మీరు ఫ్రెండ్స్ కి అడుగుతారు, నేను ఈ రోజు బాగా మాట్లాడానా అంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోలేము.
ఏదో ఒక దగ్గర చిన్న పాయింట్ లో నిన్ను నువ్వు ఊరికి కవరప్ చేసుకుంటూ ఉన్నావు, నీకు అంత సీన్ లేదులే అని చెప్పుద్ది. మన మైండ్ అంతా అంతే, మనల్ని హ్యాపీగా ఉంచదు. అలాంటప్పుడు మీ పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్స్ కి ఒక కాల్ చేసి, నేను ఈ రోజు క్లాస్ లో బాగా మాట్లాడానా, వెంకటేష్ సార్ నేను ఈ రోజు క్లాస్ లో బాగా మాట్లాడానా, మాధవి మేడం నేను ఈ రోజు క్లాస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి మీరు చెప్పి వీటిని నేను ఏ విధంగా కరెక్షన్ చేసుకోగలను, నాకు మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా అని మీరు జెన్యూన్ గా అడిగారు అనుకో, అవతల వ్యక్తులు కూడా మీకు ఓపెన్ గా ఓకే నేను చెప్పింది రాజీవ్ సార్ తీసుకుంటాడు, అందులో ఉండేటటువంటివన్నీ కూడా గ్లిచెస్ అన్ని క్లోజ్ అయిపోతాయి అనుకుంటే కంపల్సరీ మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందంటే ఉన్నది ఉన్నట్టుగా అదే ఇంపాక్ట్ లో వచ్చేటటువంటి ఫీడ్బ్యాకే అది. ఎవరు కూడా మిమ్మల్ని కవర్ చేయరు. సార్ సూపర్ సార్, మీ బాడీ లాంగ్వేజ్ సూపర్ సార్, మీరు కూర్చోవడం స్ట్రైట్ గా కూర్చున్నారు సార్, నిలబడడం స్ట్రైట్ గా నిలబడ్డారు సార్, అట్లా చెప్పరు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. అక్కడే కరెక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మీరు ఇంకొక 3 మెంబర్స్ 4 మెంబర్స్ తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకోండి. అంటే ఇంట్లో కూర్చోబెట్టుకోమని కాదు, మీ లింక్ షేర్ చేయండి. అది ఏదో థ్యాంక్ యూ. ఏదో సినిమా ఏదో మూవీలో చూసాను మేడం, ఒక ముగ్గురికి సాయం చేయండి అని, ఆ కాన్సెప్ట్ లా అంతేనంటారా? టాగూర్ ఏమో సార్. మనం అలా వెళ్ళాము అంటే ఇంపాక్టియన్స్ ఎక్కువ మంది అయిపోతారు సార్. 4 years బ్యాక్ ఇంత మంది ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తే ఎక్కడ ఎవరైనా ఒక చిన్న క్లూ దొరుకుద్ది మాకు. ఎవరైనా ఇప్పుడు నా నెంబర్ ఎవరి దగ్గర తీసుకున్నారు, నాతో ఇంటరాక్ట్ అయ్యారు అంటే మాకు ఇంపాక్టియన్స్ ఉండేటటువంటి క్లూ ఒకటే, గుడ్ మార్నింగ్ అన్నారు అనుకో, వీళ్ళు మా ఇంపాక్ట్ వాళ్ళు కాదని చెప్పి ఎవరండి మీరు అని పెడతాం. అదే హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఈవినింగ్ అన్నారు అనుకో, దట్ ఈజ్ మై ఫ్యామిలీ అంతే. సార్ హ్యాపీ ఈవినింగ్ చెప్పండి అంటే వాళ్ళ గురించి పరిచయం కూడా ఉండదు. ఆ హ్యాపీ అనేటటువంటి మాటతోనే మా ఇంపాక్టియన్స్ అని మాకు తెలిసిపోద్ది సార్. ఫస్ట్ రోజే మీకు చెప్పుంటారు హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ మార్నింగ్ ఇట్లాంటివన్నీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఏమనుకున్నారో మన ప్రదీప్ సార్ మళ్ళీ మళ్ళీ పట్టుకొని వచ్చారు అంటే మన కోసం ఆయన ఎప్పుడు ఇంపాక్ట్ నా వెయిట్ వెనకాల చేస్తున్నారు. నా వెనకాల అర్జున్ కృష్ణుడు లాగానే ఉంటారండి ఆయన. నన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఏ విషయానికి లైన్ లో ఉన్నారో లేదో కానీ ఉన్నారు 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 వింటూ ఉన్నారు. సూపర్ సార్. మీరు ఇలాగే జర్నీ చేయండి. మీకు ప్రదీప్ సార్ ఎలా వదలలేదో, మీరు ఎవరినైతే ఇక్కడ పట్టుకురావాలనుకున్నారో వాళ్ళని కూడా మీరు అలానే పట్టుకొచ్చేయండి. సెషన్స్ రేపటి నుంచి కంటిన్యూగా స్టార్ట్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే మేడం. సరే, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. రిమైనింగ్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. నేమ్స్ పిలిస్తే 2 members లీవ్ అయిపోయారు. వీడియోస్ ఆన్ చేసుకున్నారు అనుకో, ఇప్పుడు వరకు మీకు ఆ ఉండే ఫీర్ అంతా వెళ్ళిపోయి ఉండేది. ఇప్పటికి కూడా మీరు క్లోజ్ లో పెట్టుకున్నారు కాబట్టి మా వంతు వచ్చేసింది ఇంకా మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోయినట్టున్నారు. మనం సముద్రం ఒడ్డు నుండి చూస్తే ఏం రాదు, కాళ్ళకి నీళ్ళే వస్తాయి అంతే. దిగుదాం, ఈత నేర్చుకుందాం. హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సినవి. మీరు మీ అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా మీరు ఫీల్ అయ్యారా, ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఫీల్ అయ్యారా, లేదు ఎవరైనా మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కొంచెం జోక్ చేసి డిస్టర్బ్ చేసినటువంటివి కానీ, ప్రతి సన్నివేశాన్ని ఇక్కడ ఈ స్టేజ్ లో ప్రతిరోజు 15 minutes ముందు మీరు లాగిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మీరు లాగిన్ అయ్యే ముందు మన లింక్ షేర్ చేయండి. ఎందుకంటే మర్చిపోవద్దు, హడావిడిగా ఇప్పటికే మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. కొద్ది మందిని మనం కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, ఇంకా ఎవరో సార్, వసంత్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్. నా పేరు వసంత్ కుమార్ అండి. యాక్చువల్ ఫస్ట్ నేను ఇంపాక్ట్ లోకి 1.5 year బ్యాక్ వచ్చాను. అప్పుడు నాగేశ్వరరావు గారు, తర్వాత మన కొల్లూరు వెంకట్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ అన్నగాడు ఒక ఫోటో పెట్టుకున్నాను ఆయన. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా కొడాలి ప్రదీప్ గారు కూడా ఇంపాక్ట్ లో బాగా యాక్టివ్ గా ఉండి రమ్మన్నారు. అంతకుముందు ఒకసారి ట్రైనింగ్ తీసుకున్నా కానీ బట్ నేను డైరెక్ట్ గా క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. ఆన్లైన్ క్లాసెస్ కొన్ని అటెండ్ అయ్యాను. ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల. యాక్చువల్ నేను బిజినెస్ మ్యాన్ అండి. తర్వాత నా దగ్గర 50 మంది వర్కర్స్ పనిచేస్తారు ఫ్యాక్టరీ నాకు. తర్వాత నాకు వచ్చి కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ దానికి నాకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజంలో
ఈ సెల్ ఫోన్ వల్ల వచ్చిందో దేని వల్ల వచ్చిందో కానీ హానెస్టీ కొరవడింది కొంచెం. అంటే అప్పుడు ఓల్డ్ జనరేషన్ లో ఉన్న కమిట్మెంట్ ఆఫ్ లేదు జనాల దగ్గర. దానివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ వచ్చి నేను అసలు ఆ పని చేస్తాను సార్ అంటే వాడు రేపు మార్నింగ్ ఫోన్ కూడా లేకపోతే ఈరోజు అలాంటి సమాజంలో ఉన్నాం మనం యాక్చువల్గా. అలా హౌ టు మేనేజ్ దెమ్ అంటే ఈ న్యూ జనరేషన్ మనం ఎలా మేనేజ్ చేయాలో ఒకసారి అది నేర్చుకున్నాను ఉద్దేశంతో నాకు ఉంది యాక్చువల్గా. ఇక్కడ అది ఉందో లేదో ప్రొవిజన్ నాకు తెలియదు కానీ జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అవి కూడా పర్వాలా కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇంకొంచెం ఎఫిషియెంట్ గా కూడా నేర్చుకుంటాం. మన కొడాలి ప్రదీప్ గారు ఆయన పెర్ఫార్మెన్స్ చూశాను లాస్ట్ అంటే అప్పుడు గాను 1 year బ్యాక్ ఇప్పుడు ఆయన చాలా చేంజెస్ వచ్చినాయి ఆయన దగ్గర. అన్నీ ఉన్నాయండి అంట చూడండి ఆయన కొల్లూరు వెంకట్ 3 days అండి. నాకు మంచి మిత్రులంతా ఇక్కడే ఉన్నారు. ఈ ఇంపాక్ట్ ఫ్యామిలీలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు కొల్లూరు వెంకట్ గారికి తర్వాత కొడాలి ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మంది లీడర్స్ కనుకున్నారు. ధనుజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ. మీ అందరూ మార్గదర్శనంలో మేము మంచి మంచి స్పీకర్లు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నా ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ సహాయంతో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు అనుకునేది ఇప్పుడు అప్డేట్ కావాలి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, ఫేషియల్ రీడింగ్ అనేది ఇప్పుడు నాకు అవసరము అనేది మీ కాన్సెప్ట్. మనం ఇంపాక్ట్ లో ఫస్ట్ డేనే చెప్పుంటారు అనుకుంటా, మనం అప్డేట్ కాకపోతే అవుట్ డేట్ అయిపోతామని. ఎప్పుడు అప్డేట్ అప్గ్రేడ్ రెండు కూడా మన చేతిలో ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు ఎప్పుడైతే ఈ బాడీ లాంగ్వేజ్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే వర్బల్ కమ్యూనికేషన్ కంటే కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో అప్పుడు పిల్లలను తట్టితే లేసేవాళ్ళు, ఇప్పుడు తంతే కూడా లేసే విధంగా లేరు. అప్పుడు మనకు ఉండేటటువంటి ఆ స్కిల్స్ ని తట్టే దగ్గర నుంచి ఆ సెకండ్ స్టేజ్ వరకు తెచ్చుకోవాలి అంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలిసిపోవాలి, ఫేస్ రీడింగ్ అనేది మనకు తెలిసిపోవాలి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో కానీ వాళ్ళ అంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా, వాళ్ళ ఫేస్ చూస్తానే వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారో మనం అబ్జర్వ్ చేయగలిగామంటే తట్టన అవసరం లేదు, మాటతోనే లేస్తారు. మీరు ఏది అప్డేట్ కావాలనుకున్నారో 100% ఇక్కడ దొరుకుతుంది సార్. మా షాప్ లో ఇంపాక్ట్లు అన్ని దొరుకుతాయి. ఎవరికి కావాల్సిందో వాళ్ళు పట్టుకోవచ్చు, అన్ని కావాలంటే అన్ని కూడా పట్టేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయ మేడం, సుబ్రహ్మణ్యం సార్ చెప్పండి, హ్యాండ్ రైస్ చేసి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్ సుబ్రహ్మణ్యం సార్. Yeah, sorry for the inconvenience. Happy evening to all the Impact family members. హ్యాపీ ఈవినింగ్. నా పేరు సుబ్రహ్మణ్యం నారమల్లి అండి. నా గురించి చెప్పడానికి ముందు నన్ను ఈ సెషన్కి ఇన్వైట్ చేసినటువంటి ధనుజ గారికి, అలాగే నన్ను ఫాలో అప్ చేసినటువంటి మాధవి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మొత్తం ఆర్గనైజింగ్ కమిటీ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. బేసిక్గా నేనేంటంటే సొసైటీకి మన వంతు ఏదో చేయాలి అనే ఆలోచనటువంటి వ్యక్తినండి. సో నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్. దాని తర్వాత నేను ఒక 15 years ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశానండి ఫిజిక్స్లో. తర్వాత నాకు నేను రియలైజ్ అయ్యి నాకుంటూ సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పి ప్రజెంట్ అయితే విఐటిలో టీచింగ్ అసిస్టెంట్ కమ్ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నానండి. విఐటి వేలులో వర్క్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇది కాకుండా ఏంటంటే ఇంకా నేను సొసైటీకి దగ్గర అవ్వాలి, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలి అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండాలి అని. సో నా యొక్క ఇంపాక్ట్ అనేది సొసైటీ పైన ఉండాలి అంటే ఏదో గర్వంగా కోసం కాదండి. ఎందుకంటే నా అబ్జర్వేషన్లో, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఎంతో మంది స్టూడెంట్స్ ఫస్ట్ వినే మాట ఏంటంటే జాబ్ లేదు, రాలేదు, రీజన్ ఎక్కడ అనేది మాత్రం ఎవ్వరూ అబ్జర్వ్ చేయట్లేదు. ఇది ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. బేసిక్ స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, కానీ వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి ఇంగ్లీష్ రావట్లేదు. అది కామెడీ అనుకోవాలో లేకపోతే బాధపడాలో నాకు తెలియట్లేదు.
ఎందుకురా అంటే సీరియస్ గా అంటే నేను చదివిన రోజులు కావచ్చు, తర్వాత కావచ్చు, అంతకు ముందు కావచ్చు, జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ లాంగ్వేజెస్ ఇంపార్టెన్స్ ఇవ్వరు. పేరెంట్స్ పట్టించుకోరు, టీచర్స్ అంతకన్నా పట్టించుకోరు. ఏంటి అది ఏం రాసినా పాస్ అయిపోతాం. లాంగ్వేజ్ ఏది రాసినా పాస్ అవుతాం, వెరీ గుడ్, పాస్ అయితే అవుతాం. బట్ మనం చదువుతున్న సబ్జెక్టులన్నీ ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయండి? ఇంగ్లీష్ లో కాదా? మనం రాస్తున్న ఎగ్జామ్ ఇంగ్లీష్ కాదా? అన్ని ఇంగ్లీషే, కానీ మనం చదువుతుంది ఇంగ్లీష్ మీడియం, కానీ మనకి ఇంగ్లీష్ రాదు. దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు. సో దీన్ని అసలు కంప్లీట్ గా లేకుండా చేయాలి. ఒక స్మాల్ ఈవెన్ ఒక ఫస్ట్ స్టాండర్డ్స్ నుంచే చేంజ్ రావాలి. వాళ్ళు తెలుగు మీడియం, వాళ్ళకి డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, కొంతమంది సెంట్రల్ స్కూల్స్ అంటారు, ఇంకెక్కడో అంటారు, మేబీ వాళ్ళు కొంతమంది వినొచ్చు వినకపోవచ్చు. సో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సొసైటీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఇది మ్యాండేటరీ. ఈవెన్ ఒక అటెండర్ జాబ్కి వెళ్ళినా కూడా ఈరోజు మనం కంపల్సరీ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి నేర్పించాలనే కాన్సెప్ట్తో కంప్లీట్ తెలుగు నుంచి ఇంగ్లీష్ చెప్తున్నానండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సుబ్బు స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుందండి. లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు ఉంటుంది, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఉంటుందండి. వన్స్ నేర్చుకుంటే ఇంకా మర్చిపోవడం అనేది జరగదు. ఇక్కడ లెవెల్తో సంబంధం లేదు, మీడియంతో సంబంధం లేదు, నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప. అండ్ మోర్ ఓవర్ ఇది కాకుండా నేను బిజినెస్ కూడా చేస్తున్నానండి. ఆల్ ఆన్లైన్ సర్వీసెస్, మీ సేవా సర్వీసెస్ ఉన్నాయండి, ఆల్ మొబైల్ సర్వీసెస్ ఉన్నాయి. ఆల్ మీకు ఏం సర్వీసెస్ కావాలి, మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ అనేది నేను సొసైటీ చేయాలి, మన వంతు సపోర్ట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో చేస్తున్నానండి. ఇది కాకుండా నేను హ్యూమన్ రైట్స్లో ఉన్నానండి మెంబర్గా. రాయలసీమ రీజనల్లో ఎడ్యుకేషనల్ వింగ్ చైర్మన్గా ఉన్నానండి. It's all about me and it's a small introduction. So I don't want to waste much time. So a little introduction only. సో బేసిక్గా నేను ఈక్వల్ ఎందుకు వచ్చానంటే, సోఫార్ నేనైతే ఇంకా రిజిస్టర్ కాలేదు. సో మాధవి మేడం గారు మీరు వినండి, 1 or 2 days సెషన్స్ వినండి సార్, తర్వాత చూద్దాంలే అట్లా కూడా అన్నారు. ఓకే, ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మన మీద ఎంత ఉంటుంది, అలాగే సొసైటీ మీద ఎంత ఉంటుంది. సో నాకేదైతే తెలుసో, నేను ఏదైతే సొసైటీకి షేర్ చేయాలనుకుంటున్నానో, మేబీ దీని ద్వారా నేను ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వగలను. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్. ఏ స్టేజ్ అన్నా కావచ్చు, ఏ లెవెల్ అన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేర్పించే వాళ్ళు బాగుండాలి, నేర్చుకునే వాళ్ళు బాగుండాలి. ఆ సంబంధం అనేది ఎప్పుడైతే ఉంటుందో, అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో, ఎవరు ఏదైనా నేర్చుకోగలరు, ఏమైనా చేయగలరు. సో ఇలా నాకు తెలిసిన విషయాలని నలుగురికి చెప్తూ, మేబీ నాకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండొచ్చు. సో అలా అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి, ఇలా మనం ఇంకో అడుగు ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్తో నేనైతే ఈ సెషన్ రావడం జరిగిందండి. వన్స్ అగైన్ ఈ కమిటీకి, అలా యాజ్ వెల్ యాజ్ నన్ను ఇన్వైట్ చేసినట్టు ధనుజ గారికి, అలాగే సపోర్ట్ చేసిన మాధవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సార్. మన ఇంపాక్ట్, మన గంపా సార్ నినాదం కూడా అదే, వచ్చిపోవడానికి కాదు మనం ఇచ్చిపోవడానికి. వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవడం అనేది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ట్రాక్ కి 100 times స్పీడ్ తో మీరు సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. ముందు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. అంటే ఈ రోజు తప్పకుండా చేసేసుకోండి. మీతో పాటు మీ ఒపీనియన్ కి ఎక్కడైతే కోయిన్సైడ్ అయ్యే పీపుల్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. మీకు వాళ్ళ సపోర్ట్, మీ సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జయ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఏం కాదు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయాలి అనుకుంటూ ఉన్నారు, మన ఇంపాక్ట్ లో జాయిన్ కావడానికి కారణం ఏమి, ఈ 3 points చెప్పండి. నా పేరు జయభారతి మ్యామ్. నేను స్టాఫ్ నర్సు. నాకు 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. బిఎస్సి నర్సింగ్ చేశాను. ప్రెసెంట్ నేను ఎంఎస్సి నర్సింగ్ మాధవి గారితో పాటు చేస్తున్నాను, మెడికల్ సర్జికల్ స్పెషాలిటీలో. నేను మెయిన్ ఇందులో ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వడానికి కారణం 100% మాధవి గారే. ఎందుకంటే మాకు స్టడీ పరంగా, రీసెర్చ్ లో అన్నిట్లలోనూ తనకున్న కంప్యూటర్ స్కిల్స్ కానీ, టెక్నాలజీ కానీ అంతా నాకు చాలా యూజ్ అవుతుందని ఆ కాన్సెప్ట్ తో వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు
అందరిలోనూ మాట్లాడడం చాలా భయం అన్నమాట. ఆ ఫియర్ అనేది ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ నేను సౌదీలో వర్క్ చేశాను. అక్కడి నుంచి దుబాయ్కి మూవ్ అయ్యాను. అయినా ఆ ఫియర్ ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాను. పేషెంట్స్ తో డీలింగ్ చేసేటప్పుడు అంటే మాకు ఆల్ కంట్రీస్ పేషెంట్స్ వస్తారన్నమాట. సో ప్రతి ఒక్కరితోనే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, నాలో ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి అనేసి ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ కోసము ప్లస్ ఏ స్కిల్స్ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు ఇక్కడ అని దానికోసము లీడర్షిప్ క్వాలిటీస్ కోసము స్పీకింగ్ పర్పస్ ఈ వీటిలన్నిట్లకి ఇందులో జాయిన్ అయ్యాను. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. మీకున్న ఎక్స్పీరియన్స్ కి, మీకు 10 మందితో మాట్లాడేటటువంటి వృత్తిలో మీరున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు ఏదైతే ఫుల్ఫిల్ కావాలి మీ లైఫ్ లో, మీకున్నటువంటి అవన్నీ కూడా బ్లాక్స్ క్లోజ్ అయిపోవాలి అంటే కంపల్సరీ మన ఇంపాక్ట్ లో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. మన వాళ్ళతో మీకు ఆల్రెడీ మాధవి మేడం ఉన్నారు కాబట్టి ఏంటి వాట్ నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మీ రిలేటెడ్ గా ఉండేటటువంటి, మీ ఫీల్డ్ లో ఉండేటటువంటి ఇంకా కొద్ది మందిని మీరు తీసుకొచ్చేసుకోండి. ఎందుకంటే మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, నలుగురు మనలాగా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు అంటే మనకు ప్లస్ పాయింట్ అయింది. మనం ఒక్కరే ఒక పాజిటివ్ వైబ్ తో ఉండి మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మనకు ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా సరి సమానులు కాకపోతే మనకు ఉండేటటువంటి ఆ పాజిటివ్ కూడా వాళ్ళని చూసి మనం నెగిటివ్ గా మారిపోతాం. కాబట్టి మన చుట్టూ ఉండే వాళ్ళను మనం పాజిటివ్ గా పెట్టుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనదే. కాబట్టి మనం ఉన్నటువంటి ప్లేస్ లో మనల్ని మనం సేఫ్ జోన్ లో ఉంచుకోవాలి అంటే మనలాంటి ఆలోచనతో ఉండేటటువంటి 10 మంది మనతో ఉన్నారు అంటే మనకు అదొక బలం. ఆల్ ది బెస్ట్ మేడం. జయ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గోపీరాజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు గోపిరాజ్ మేడం. నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ దగ్గర వర్క్ చేస్తున్నాను మేడం. నన్ను దీంట్లోకి జాయిన్ చేసింది చంద్రకాంత్ గారు మేడం. ప్రదీప్ కోడల్ గారి సార్ సపోర్ట్ తో జాయిన్ చేయించారు మేడం. నేను 3 years నుంచి ఇక్కడ చంద్రకాంత్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాను మేడం మ్యూచువల్ ఫండ్స్ లో. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళాలి, మార్కెటింగ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇందాక సుభాష్ గారు చెప్పినట్టుగా ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది, ఎక్కడ కట్ చేయాలి అన్న టాపిక్ గురించి ఇది తెలుసుకుందాము. స్టేజ్ ఫియర్ అనేది బాగా ఉంటుంది మేడం ఫస్ట్ నుంచి కూడా. ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి. అప్డేటెడ్ గా లేకపోతే మనం కూడా సొసైటీలో బతకలేమన్నట్టుగా అలా ఉండేవాడిని. అట్లా అప్డేటెడ్ గా అన్ని తెలుసుకుందాం అనేసి దీంట్లో జాయిన్ అవడానికి కారణం మేడం. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సూపర్. మేడం. మీరు ఇప్పుడు ఈ రోజు సెషన్ విన్నప్పుడు కానీ 1 week నుంచి విన్నప్పుడు కానీ ఆటోమేటిక్ గా మీకు ఎవరైతే ఈ రూట్ చూపించారో వాళ్ళు మన బ్రెయిన్ లోకి వస్తూ ఉన్నారు, మన మాటలోకి వస్తూ ఉన్నారు. అంటే మన లైఫ్ లో మనం మర్చిపో, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది మనం పుట్టినప్పటి నుంచి ప్రతి దానికి కూడా మనం నేర్చుకోవాల్సింది. మనం దేన్నైతే పొందామో, దేన్ని పొందాలనుకున్నామో, దేన్ని పొందితే మనం ఇలా ఉన్నామో, ప్రతి దానికి మనం కృతజ్ఞతాభావంతో ఉన్నాము అంటే అది 100 రెట్లు అవుతుంది అని మన పెద్దలు చెప్తారు. మన భగవద్గీతలో కూడా ఎక్కడ ఏ శ్లోకాలు తీసుకున్నా మనకి ఇదే నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సురేంద్ర బాబు సార్. సురేంద్ర బాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హలో హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి. హలో హ్యాపీ మేడం ఈవినింగ్ సార్. వినిపిస్తుందా మేడం? ఎస్ సార్ వినిపిస్తుంది. మేడం హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ సార్ ఈవినింగ్ సార్. మేడం నా పేరు సురేంద్ర అండి, సురేంద్ర బాబు. ఇంత చిన్నగా హలో సార్ వినిపిస్తుంది హలో సార్, వినిపిస్తుంది సార్. మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి సార్. మేడం ఇప్పుడు ప్రజెంట్ సేల్స్ ప్రొఫెషన్ లో ఉన్నాను మేడం. హలో సార్ హలో మేడం వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. 100% వినిపిస్తుంది. మీరు మాట్లాడండి. నేను ప్రజెంట్ సేల్స్ ప్రొఫెషన్ లో ఉన్నాను, మెడికల్ డివైజెస్. ప్రజెంట్ మార్కెట్ చేస్తున్నాను కానీ బట్ నాకు కొన్ని బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొంచెం జాయిన్ అని చెప్పేసి ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను మేడం.
సూపర్ సార్, సూపర్. ఆల్ ది బెస్ట్ సార్. మనం ఎన్ని వేలు పెట్టి బుక్స్ కొన్నా ఆ బుక్స్ లో ఉండేది మనం చదివేది లేదు, అందులోది మనం ఫాలో అయ్యేది లేదు. డ్రైవింగ్ కానీ స్విమ్మింగ్ కానీ మనం బుక్స్ చదివితే మనకు రాదు, మనకు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఆ ప్రాక్టీసే ఇంపాక్ట్ లో దొరుకుతుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. సురేంద్ర సార్, మీకు సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టుంది, ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాకపోతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి సార్. శ్రీలక్ష్మి మేడం. ఎస్ ఎస్ మేడం. సార్ శ్రీలక్ష్మి మ్యామ్. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకోండి సార్. ఎందుకంటే సెషన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక క్లాస్ అయిపోయినప్పుడు అయ్యో అది మిస్ అయిపోయాం అనే ఫీలింగ్ మనకొద్దు. ప్రిన్సెస్ సార్. సాయి లక్ష్మి మేడం. శ్రీలక్ష్మి కాదు, సాయి లక్ష్మి మేడం. Hello, good evening. Madam, this is హ్యాపీ Sai. ఈవినింగ్ మేడం. Yeah. Yes. A pleasant evening to one and all present over here. I'm Sai Lakshmi Chavan, and currently I'm working as an associate professor for WIMU Institute of Technology, ma'am. And I teach communicative English, and I'm also a trainer in soft skills. Currently, I'm just extending my training program for the soft skills as a soft skills trainer, madam. So now education background concern cheste, I have completed my post graduation in English literature and also Bachelor of Education, and I'm also a certified master trainer, madam. And I am certified by the British Council in 2018 itself. And నేను సెషన్స్ అనేది తీసుకున్నాను ఈ సాఫ్ట్ స్కిల్స్ మీద, అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ లో కానీ వేరే ఆఫీసెస్ కానీ. బట్ ఇక్కడ అనేది ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా టు జస్ట్ పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్, I can say that this is a very wide platform for every one of us to come out with your ideas. So ఒక saying ఉంది మేడం, Walt Whitman is a poet. So he said, keep your face always towards the sunshine and shadows will fall behind you. So the meaning ఏమంటే, whatever people do or whatever people say about you, never mind. Whatever may the difficult situation, okay. So one has to understand that there is always a way that will take us a turn in our life with the focus of positivity here. So with this quote, I would like to say that this impact అనేది IMPACT impact అనేది నేనేమనుకుంటున్నా అంటే, it is an intuition for majestic position to become amicable, collaborative, to reach a target in a life. సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక టార్గెట్ కి చేరుకునేదానికి మనకు ఒక మెజెస్టిక్ పొజిషన్ కి తీసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇంట్యూషన్ అంటే ఏంటంటే ఒక ప్రాక్టికల్ టూల్ లాంటిది మేడం. ఇలాంటి టూల్స్ మనము ఇందులో నేర్చుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. ఈ టూల్స్ ఎలాంటివంటే మన మైండ్స్ ఎబిలిటీని డెవలప్ చేయడానికి, సబ్ కాన్షియస్ స్టేట్స్ అనేది మనకు అనేది కాన్షియస్ స్టేట్ కి వచ్చి మనం ప్రెజెంటేషన్ చేయడానికి, సో ఇలాంటి స్కోప్స్ అన్ని ఇస్తామని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ ఈ ఒక ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే, యాజ్ మై కొలీగ్ సుబ్రహ్మణ్యం హ్యాస్ జస్ట్ స్పోకన్, అతను ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నప్పటికి కూడా he has given importance to English. So I really thank our Subramaniam here. So my criteria is also the same. I would like to take all my students to the top and to make them reach the highest level in their life. అంటే ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంగ్లీష్ ఒక ఇంపార్టెన్స్ అందరికీ ఉంది, అందరికీ తెలుసు. బట్ హౌ మెనీ ఆఫ్ us are just giving importance and making the students come out of that zone. సో ప్రతి ఒక్కరు కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నారు మేడం. జాబ్స్ కి ఎంత అవసరం అందరికీ తెలుసు. సో ఈ మధ్యలో ఒక కంపెనీ మా కాలేజ్కి వచ్చింది. వాళ్ళు అడగడం ఏంటంటే, మీ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారా అని అడగలేదు మేడం, మీ పిల్లలు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడతారా అని అడిగారు. సో నేనేమన్నానంటే, ఇంగ్లీష్ వస్తేనే కదండి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం చేయించగలుగుతాము. సో నేను ఇలాంటి ట్రయల్స్, ఇలాంటి ఎఫర్ట్స్ చేయడానికి జస్ట్ యాజ్ సుబ్రహ్మణ్యం సెడ్, టు డెవలప్ the society, especially the students.
ఇంజనీరింగ్ లెవెల్ అయినా ఉండొచ్చు, ఏ గ్రాడ్యుయేషన్ అయినా వెళ్ళచ్చు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎంప్లాయీస్ హూ రిక్వైర్ ద స్కిల్ maybe to become a public speaker or to crack out any kind of examination. సో ఈ ఒక క్రైటీరియా బేస్ చేసుకొని నేను ఈ ఇంపాక్ట్ ట్రైనింగ్ తీసుకుందామని నేను జాయిన్ అయినాను. సో దిస్ ఈస్ మై షార్ట్ ఇంట్రొడక్షన్ హియర్. సూపర్ మేడం, సూపర్. సీనియర్ ఫ్యాకల్టీస్ ఇక్కడ ఉండి నేను ఇందాక ఒక మాట అన్నాను, మీ నుంచి కూడా మేము నాలెడ్జ్ చాలా తీసుకుంటాం, మీ నుంచి చాలా నేర్చుకోవాలి అనుకుంటూ ఉన్నాం. మీకోసం మీరు కాకపోయినా మా కోసం మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి ప్రతిరోజు సెషన్ లో. మీ నుంచి మేము నేర్చుకున్న ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఐ స్పోక్ టు మాధవి మేడం 2 days బ్యాక్. సో నాకేంటి 7 to 9 ఎగ్జాక్ట్లీ వెన్ దిస్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్, I have a class from 7 to 9 madam. Actually it is a UK students are taking classes from me. Spoken English, grammar నేర్చుకుంటారు. ఆ 2 hours అనేది నాకు చాలా పీక్ అన్నమాట. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు just change my timings at least for 9:30. I'm trying my best. So the video may or may not be on madam, because if at all I give some work, I'll on the video. So this is my request from my end. If it is acceptable. తప్పకుండా మేడం, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, మీ నుంచి మేము నాలెడ్జ్ తీసుకోలేము, దాన్ని మేము మిస్ అయిపోతాం. మీరు మాత్రమే వింటారు, మిమ్మల్ని మేము చూడలేము. అందుకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అంతే మేడం. Sure. When the time permits, I'll just on the video. I already discussed this fact with Madhavi ma'am. So she has. Thank you madam. Thank you very much. I've had a concern. Okay, thank you so much ma'am. Thank you madam. ఇంకా కొద్ది మంది మాత్రం 4 members ఉన్నారు, రేపు తీసుకుందాము. కాకపోతే ఈ రోజు మనం చాలా పాయింట్స్ ఏంటి ఇంపాక్ట్ లకు రావడానికి ఎందుకు వచ్చాము, ఏమి చేయబోతూ ఉన్నారు, ఏమి నేర్పించబోతూ ఉన్నారు, ఏమి చూడబోతూ ఉన్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ తో మీరు కలిసి వర్క్ చేయబోతూ ఉన్నారు అనేటట్టు రేపు మీకు సెషన్ లో ఇంకొక రోజు నాకు వీలైతే ఒక రోజు వచ్చేసి మీ నుంచి ఇంకా కొన్ని నేను నేర్చుకోవాలి అనుకుంటూ ఉన్నాను. వాటిని మీ నుంచి నేను మీ నాలెడ్జ్ అంతా నేను తీసేసుకోవాలి. మీరు ఏం నేర్చుకున్నారో కంపల్సరీ లాస్ట్ లో మన ప్రదీప్ సార్, మన మాధవి మేడం, ఇక్కడ ఉన్నటువంటి మన స్పీకర్స్, ట్రైనర్స్, మెంటర్స్ ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ బ్యాచ్ చాలా పర్ఫెక్ట్ గా అద్భుతంగా ఉంది. అంటే అందరూ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్. మీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. మేము ఇచ్చేటటువంటిది మీరు క్లాస్కి వచ్చేటప్పుడు మేము ఏదో తెలుసుకోవాలి అని మాత్రం కోరికతో, ఆలోచనతో, ఇష్టంతో ఒక బుక్, పెన్ను పెట్టుకొని కంపల్సరీ కూర్చున్నారంటే వీడియో ఆన్ చేసుకొని మీ నాలెడ్జ్ని మాకు ఇచ్చేసేయండి. ఇక్కడ ఉండేటటువంటి నాలెడ్జ్ని మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా 4 members మాత్రమే మిగిలారు, ప్రిన్సిల్ సార్, సరస్వతి మేడం, ఇర్ఫాన్ సార్. వీళ్ళు రేపు ఇంకొకసారి, ఎందుకంటే ఈ రోజు కొంచెం టైం తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. ఇంకా రాను రాను కొంచెం ఒక 10 minutes అయినా కూడా అయ్యో ఏదో మిస్ అయిపోతామని మనం సెషన్ వింటాం కాబట్టి. ధనంజయ మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఒక సెషన్ లో కంటెంట్ ప్రిపరేషన్ లో మీతో నేను ఇంటరాక్ట్ అయినట్టున్నాను, మాట్లాడినట్టున్నాను. మీరు ఒకటి ఏదో చెప్పారు నా గురించి కూడా లాస్ట్ లో సెషన్ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నేను మీ కాంటాక్ట్ నెంబర్ అడగలేదు, తీసుకోలేదు. తర్వాత వేరే సార్ని అడిగి తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ సార్, మాధవి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చెప్పండి. ఉమాదేవి గారు. వండర్ఫుల్ యువర్ సపోర్ట్ అండ్ ఇంటరాక్షన్ ఆల్సో బ్యూటిఫుల్ గా ఉంది. నేను చాలా, అంటే ఇక్కడ వీడియో ఆడ్ చేయడానికి అవకాశం లేదు కానీ బట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much ma'am for your beautiful, lovable, cheerful, joyful, informational and messageful session. సో మనం ఏది నేర్చుకున్నా 10 మందికి పంచాలన్నారు. అలాగే మీ అనుభవాలన్నీ కూడా వివరించారు. నేర్చుకోవాలని ఆసక్తి లేకపోతే, ఆసక్తి ఉంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు అని చెప్పారు. అందరికీ మాట్లాడడం వచ్చు, కానీ ఎంతమందికి బాగా మాట్లాడడం వచ్చు అని చెప్పి వివరించారు. అండ్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ విషయం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ ని నిదానంగా చాలా పేషెన్స్ తో విని మాకు అందరికీ కూడా తెలిసేటట్టు చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ ఉమాదేవి మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమాదేవి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరితో వాళ్ళు ఏదైతే సెషన్ ఉందో పరిచయం, ప్రతి ఒక్కరితోనూ చాలా వండర్ఫుల్ గా, అంటే వాళ్ళ నేమ్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తారు, ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఇంపాక్ట్ నుంచి, అండ్ ఇంపాక్ట్ నుంచి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది ఈ 30 days జర్నీ తర్వాత మీరు గమనించండి. మీరు దేనికోసం వచ్చారు, ఇది నేర్చుకున్నా లేదా అనేది చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ప్రతి ఒక్క మెంబర్ దగ్గర నుంచి మీరు విత్ పేషెన్స్ అండ్ టైమ్ ఇస్ అబౌట్ 9:40. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్. ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసుకొని మా కోసం వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మా ప్రెజెంట్ వర్క్ షాప్ తిరుపతి 221 బ్యాచ్ తరఫున, విజయవాడ 222 బ్యాచ్ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీ అందరికి థ్యాంక్ యూ సార్. ఎవరో నంబర్ కావాలి అని పెట్టున్నారు. ఒకసారి నేను నంబర్ చెప్తాను, రాసుకోండి సార్. 95957333. గోపిరాజు గారు మీరు మేడం నెంబర్ సార్ అడిగారు. గోపిరాజు గారు నెంబర్ అడిగారు మేడం. మేడం ఇప్పుడు నెంబర్ షేర్ పర్సనల్